కనిపిస్తుందా? డన్. ఓకే సార్, కనిపిస్తుంది. ఓకే. వాయిస్ క్లియర్ ఉందా సార్? లౌడ్ గా వినిపిస్తుందా? లేదు, క్లియర్. అదే సుధీర్ వాయిస్ చెక్ చేసుకుంటున్నాను. లేదు, క్లియర్. క్లియర్. రైట్. సో నా సెషన్ ఈ టాపిక్ పేరు వచ్చేసి గ్రో యువర్ స్కిల్స్. రైట్. మన లోపల స్కిల్స్ ని మనం పెంపొందించుకోవాలి. సో నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, 4 చాలా ఇంపార్టెంట్ మన ఈ బిజినెస్ లో, మన కెరియర్ లో సక్సెస్ కావాలంటే. మంచి నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, యాటిట్యూడ్ అండ్ యాక్షన్. ఈ 4. రైట్. సో నాలెడ్జ్, యాటిట్యూడ్ ఆర్ మైండ్ సెట్ అనొచ్చు, అండ్ యాక్షన్. మన లైఫ్ లో మన చేయడానికి ఈ 4 మీకు ఏ విధంగా ఉన్నాయో అవి మీకు అదే అంతవరకు మాత్రమే మీ ఇన్కమ్ వస్తుంది. రైట్. మీకు ఎంత నాలెడ్జ్ ఉందో అంత ఇన్కమ్ వస్తుంది. మీకు ఎన్ని స్కిల్స్ ఉన్నాయో అంత ఇన్కమ్ వస్తుంది. మీకు మీ యాటిట్యూడ్ ఎలా ఉందో అంతే ఇన్కమ్ వస్తుంది. అండ్ మీరు ఎంత యాక్షన్ చేస్తారో అంత ఇన్కమ్ మీకు వస్తుంది. కాబట్టి మనం సక్సెస్ కావాలంటే, ఎక్కువ ఇన్కమ్ తీసుకోవాలంటే మన నాలెడ్జ్ ని పెంచుకోవాలి, మన స్కిల్స్ ని పెంచుకోవాలి, మన యాటిట్యూడ్ ఇంకా స్ట్రాంగ్ కావాలి, అండ్ మనం యాక్షన్ కూడా ఎక్కువ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఇవన్నీ కూడా మన ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. చాలా మంది వాళ్ళ బిజినెస్ లో స్ట్రక్అప్ అయిపోతుంటారు. 30,000 దగ్గర, 50,000 దగ్గర, కొంతమంది 1,00,000 దగ్గర, కొంతమంది 2 లక్షల దగ్గర స్టక్అప్ అయిపోతుంటారు. కొంతమంది 3-4 లక్షలు తీసుకొని కూడా స్టక్అప్ అయిపోతుంటారు. అంటే సక్సెస్ అనుకుంటాము, బట్ అనుకోకుండా నేనేమంటా అంటే అట్లనే ఉన్నాము అంటే మనం స్టక్ అయినామనే అర్థం. ఎందుకు ఇంకా 10 lakhs, ఇంకా ఎందుకు 15 lakhs పొందలేకపోతున్నాం అంటే మనం స్టక్అప్ అయిపోయినాం ఒక దగ్గర. సో ఎప్పుడైతే స్టక్అప్ అయిపోయామో అప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఎక్కడ పొరపాడుతున్నాం. ఇంకా నాలెడ్జ్ ని పెంచుకోవాలనా, ఇంకా నా స్కిల్స్ ని పెంచుకోవాలనా, మరి నా యాటిట్యూడ్ ని మార్చుకోవాలనా, నా ఆలోచన తీరుని ఏమన్నా సెట్ చేసుకోవాలనా అని ప్రశ్నించుకోవాలి. పని ఇంకా ఏ విధంగా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది నేర్చుకుంటే 100% మనం మన ఈ పొజిషన్ నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంటాం. ఓకే, ఒక్క నిమిషం. సో నేను ఎప్పుడు కూడా నా ట్రైనింగ్స్ లో నా టీమ్స్ కి ఆర్ ఇక్కడ జూమ్ లో కూడా నెంబర్ ఆఫ్ మంచి నాలెడ్జ్ గురించి, ప్రొడక్ట్స్ నాలెడ్జ్ కానీ బిజినెస్ నాలెడ్జ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. యాటిట్యూడ్ కి సంబంధించిన మంచి. బట్ ఈ రోజు కొత్తగా మీకోసం స్కిల్స్ ఏ విధంగా మనం పెంచుకోవాలి, బిజినెస్ లో ఎలాంటి స్కిల్స్ ఉంటే మనకు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈజీగా మనం సక్సెస్ కాగలుగుతాం. ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు చెప్పబోయే స్కిల్స్ చెప్పాను కదా స్టార్టింగ్ లో, డైరెక్టర్ అండ్ బిలో అండ్ డైరెక్టర్ సిల్వర్, గోల్డ్, స్టార్ వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడే ఇది. సో అక్కడ అందరూ కూడా క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉంది. రైట్, కింద కనిపిస్తుంది క్లిక్ హియర్ టు ప్రొసీడ్. సో అక్కడ అందరు క్లిక్ చేస్తేనే ముందటికి వెళ్తుంది స్లైడ్ మరి. సో అక్కడ మీరు దాన్ని ప్రెస్ చేయండి. ఎందుకు ప్రెస్ చేయమంటున్నా అంటే మీరు ఈ సెషన్ లో ఇన్వాల్వ్ కావాలి. రైట్, ఇన్వాల్వ్ కావాలి. నిద్రపోకూడదు, పడుకోకూడదు. రైట్, కూర్చోండి, స్క్రీన్ ముంగట ఉండి సెషన్ లో పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేస్తే 100% సక్సెస్ అవుతారు. రైట్. సో అందరూ ప్రొసీడ్ దగ్గర వస్తారా? వస్తకపోతే పోదు మరి. ఓకే, జోక్ చేస్తున్నా. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఓకే. సో స్కిల్స్ ఆర్ వెపన్స్ ఆఫ్ సక్సెస్. నైపుణ్యాలు విజయానికి కావలసిన ఆయుధాలు. అవునా కదా ఫ్రెండ్స్? నైపుణ్యాల ద్వారానే మనము మన వర్క్ ని చేస్తుంటాము. మీకు ఎంత నైపుణ్యాలు ఉన్నాయి, ఎలాంటి నైపుణ్యాలు అనే దాని మీదనే మీరు మాట్లాడే మాటలే కావచ్చు, మీరు చేసే పనే కావచ్చు, మనం ఉపయోగించే నైపుణ్యాల ద్వారానే పీపుల్ మన బిజినెస్ లోకి వస్తారు. సో మన చేతిలో ఆ వెపన్స్, స్కిల్స్ అనేటివి మనకు ఆ స్కిల్స్. సో స్కిల్స్ కావాలి అంటే నాలెడ్జ్ కావాలి. ఫస్ట్ స్కిల్స్ తయారవ్వాలి అంటే నాలెడ్జ్ ఉండాలి. అవునా కదా?
ఫ్రెండ్స్ మెసేజెస్ చేస్తుండండి, నో ప్రాబ్లం. అదే మనం మీటింగ్ లో ఇన్వాల్వ్ కావాలి. నా సెషన్ లో మెసేజెస్ వస్తూనే ఉంటాయి, డోంట్ వరీ. సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మెసేజ్ పెట్టాల్సినప్పుడు మెసేజ్ పెట్టాలి. ఓకే, లీడర్షిప్ అంటే అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయగలగాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్స్ రావాలంటే మనకి నాలెడ్జ్ ఉండాలి. సో నేను ఎప్పుడు కూడా 4 చెప్తుంటాను. నాలెడ్జ్ మొదటి ప్లేస్ లో వస్తుంది. మీరు ప్రోడక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయకపోతే ప్రోడక్ట్ ని చెప్పలేరు. సో చెప్పడం అనేది మీకు రావాలి అంటే ఫస్ట్ మీ మైండ్ లో నాలెడ్జ్ ఉండాలి. సో నాలెడ్జ్, నేర్చుకున్న నాలెడ్జ్ నే మళ్ళీ స్కిల్స్ గా కన్వర్ట్ చేయాలి, స్కిల్స్ గా మారుతాయి. సో ఈ స్కిల్సే మన సక్సెస్ యొక్క ఆయుధాలు, రైట్? విజయానికి కావాల్సిన ఆయుధాలు. దసరా రోజున ఆయుధ పూజ చేస్తారు, అవునా? సో మనం కూడా అట్లాంటి పండుగ రోజున మన స్కిల్స్ ని ఇంకా పెంచుకోవాలి, రైట్? స్కిల్స్ ని షార్ప్ చేసుకోవాలి. షార్ప్ ఇన్ యువర్ స్కిల్స్ అంటారు. సో మీ ఆయుధాలని మీరు చాలా పదును పెట్టాలి. ఇలాంటి మీటింగ్స్ ద్వారా, మీ అప్లయన్స్ ద్వారా, బుక్స్ ద్వారా మన స్కిల్స్ ని పెంచుకోగలగాలి. సో నైపుణ్యాలు మీరు అందరూ కూడా తయారు చేసుకుంటారని నేను కోరుకుంటున్నా. అట్లాంటి స్కిల్స్ ఏమేమి అవసరమో, ఏం స్కిల్స్ మీరు నేర్చుకుంటే ఈ బిజినెస్ లో మీరు ఈజీగా ముందరికి వెళ్తారనేది కూడా నేను చెప్తాను. బట్ అంతకు ముందు మనం మన ఆయుధాలు ఏంటియో తెలుసుకోవాలి, అవును కదా? ప్రతి యుద్ధ వీరునికి ఈ 2 కూడా అవసరమే. ఒకటి నాలెడ్జ్ అండ్ స్కిల్స్, రైట్? యుద్ధ భూమిలోకి ఈ ఖడ్గము మరియు షీల్డ్, రైట్? షీల్డ్ లేకుండా మనము యుద్ధంలోకి ప్రవేశించలేము. ఎందుకంటే యుద్ధ భూమిలోకి ప్రవేశిస్తే అక్కడ వేల మంది ఆపోజిట్ ఎనిమీస్ ఉంటారు, మనకు శత్రువులు మన వైపు దూసుకు వస్తుంటారు, పరిగెత్తుకుంటూ వస్తుంటారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్నారు చూడండి. సో అలాంటి వాళ్ళు మన మీదకి వచ్చి మనల్ని చంపేసే అవకాశం ఉంది. అంటే మన బిజినెస్ పాయింట్ లో ఆలోచిస్తే జనాలు, మనం రోజు పోయేది యుద్ధ భూమికే, అవును కదా? ఆ యుద్ధ భూమిలో జనాలు రకరకాలైన పదునైన డౌట్లతో మనం ముందుకు దూసుకొస్తుంటారు, మనల్ని వ్యాపారం నుంచి బయటకు పడేయడానికి ప్రయత్నిస్తుంటారు. సో స్టార్టింగ్ లో ఇది ఎక్కువగా జరుగుతుంది. ఎవరైతే కొత్తగా స్టార్ట్ అయిన డిస్ట్రిబ్యూటరు ఎలాంటి ఆయుధాలు లేకుండా యుద్ధ భూమిలోకి వెళ్ళేసరికి పాపము కొంతమంది వచ్చి వెనకాల నుంచి పొడి చేస్తున్నారు, కొంతమంది ముందటి నుంచి పొడి చేస్తున్నారు, కొంతమంది సైడ్ల నుంచి వచ్చి పొడి చేస్తున్నారు. వీళ్ళకు ఎలాంటి చేతిలో బల్లము ఇవ్వలేము, ఎలాంటి ఖడ్గము ఇవ్వలేము, ఎక్కడిదక్కడ పొడి చేస్తున్నారు. సో కొత్త వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు, రైట్? పదునైన డౌట్స్ తో మనల్ని పొడి చేస్తుంటారు. సో జాగ్రత్త పడాలి. ఇక్కడ మీకు ఉపయోగపడే ఏంటంటే నాలెడ్జ్. అక్కడ రాశాను చూడండి, షీల్డ్, రైట్? ఆ షీల్డ్ మీ నాలెడ్జ్ అన్నమాట. మీకు నాలెడ్జ్, మీ మైండ్ లో ఉన్న నాలెడ్జే మిమ్మల్ని అన్ని రకాలైన కష్టాల నుంచి బయటపడేస్తుంది, వాళ్ళు వేసే ప్రశ్నల నుంచి మిమ్మల్ని పడేస్తుంది. అందుకే నాలెడ్జ్ సంపాదించడం చాలా ఇంపార్టెంట్. అట్లాంటి నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రతిరోజు 2 లక్షలు పైగా సంపాదించే వాళ్ళు జూమ్ లో మీ ఇంటికి వచ్చి మీ ఫోన్ లో పిలుస్తున్నారు మిమ్మల్ని, లేరా బాబు, లేరా బాబు, లేరా అని. కానీ చాలా మంది లేస్తలేరు, పడుకునే ఉంటున్నారు, గుర్రు కొట్టుని మంచి నిద్రపోతున్నారు. ఫ్రెండ్స్, నాలెడ్జ్ ఇవ్వడానికి కరోడ్పతులు మీ ఇంటికి వస్తే మనము గురువు పెట్టి నిద్రపోతే మనం ఎలా సక్సెస్ అవుతాం? మరి మీరు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఎన్నో కష్టాలు ఎదురైతే వాటిని తట్టుకోవడానికి మీకు కావాల్సినంత నాలెడ్జ్ లేకపోతే ఎలా సక్సెస్ అవుతారు? సో నాలెడ్జ్ తీసుకోవడానికి రెడీ ఉండండి. ఎలాంటి మీటింగ్ పెట్టినా ముందు ఉండండి, ముందు రోలో కూర్చోండి, వీలైతే బుక్ పెన్ను పట్టుకొని సిద్ధంగా ఉండండి. సో వాళ్ళు చెప్పే ప్రతి పాయింట్ ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జే మీ మైండ్ కి ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది, రైట్? ఇక్కడ ప్రొటెక్షన్ ఇస్తుంది. షీల్డ్, మీ మైండ్ కి ఒక షీల్డ్, ఒక పొర పెడుతుంది. ఆ పొర నుంచి ఎలాంటి నెగటివ్ డౌట్ అయినా లోపలికి పోనీయదు. సో మన మైండ్ ని ప్రొటెక్ట్ చేసుకునే ఒక ఆయుధం ఏంటిదంటే మన నాలెడ్జ్. ఎందుకంటే బిజినెస్ చేసే ప్రాసెస్ లో చాలా సీరియస్ చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి, అన్న నువ్వు వెస్టేజ్ చేస్తున్నావు, గిన్ని సంవత్సరాల నుంచి నీకు ఇన్కమ్ గింతే ఉంది, 6 లెగ్గులు చేయడం అంటే కష్టం అవుతుంది కదా, మా దాంట్లో 2 లెగ్గులు.
2 legs లెఫ్ట్ రైట్ వచ్చేసాయి ఈజీ. ప్రొడక్ట్లు లేవు మా దాంట్లో, ఏం లేదు, 10,000 కట్టాలి, 50,000 కట్టాలి అని రాగానే మన మైండ్ కి ప్రొటెక్షన్ లేదు, నాలెడ్జ్ లేదు. అసలు చైన్ సిస్టమ్లు అంటే ఏంటి, ఎంఎల్ఎం అంటే ఏంటిది, దాని డెప్త్ నాలెడ్జే లేదు. లేనప్పుడు అవి నిజమే అనిపిస్తుంది, మంచిదే అనిపిస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. అటువైపు వెళ్ళామా జీవితం సర్వనాశనం. అట్లాంటి లీడర్స్ ఎంతో మంది చక్కగా వెస్టిజ్ చేసుకుంటూ నెలకి 1,00,000 పైగా 2,00,000 పైగా సంపాదించే వాళ్ళు తప్పుదారి బట్టి, నాలెడ్జ్ లేక ఫ్రెండ్స్, నాలెడ్జ్ లేక అత్యాశకు పోయి తప్పుదారి పట్టి జీవితాన్ని కింద మీద చేసుకున్న వాళ్ళని కండ్లారం మేము చూసాం. మీరు అలా కాకూడదనే ఈ పాయింట్ స్టార్టింగ్ లోనే చెప్తున్నా. మీ నాలెడ్జ్ తో ఎవరైనా 2 లెగ్గుల సిస్టమ్ పెట్టి అనుకోండి, మీరు మీ ఇంట్లో అది ఉంటుంది కదా, చీపిరి పట్టుకొని తరిమేసేయండి వాళ్ళని. ఓకే, సో 2 లెగ్గుల సిస్టము మనం పోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి నాలెడ్జ్ ఉండడమే ఇంపార్టెంట్. 2 లెగ్గుల సిస్టమ్లు ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. ఒకసారి మీరే ప్రశ్నించుకోండి, అట్లాంటి ఎన్నో కంపెనీస్ మీరు చూశారు, ఏ ఒక్క కంపెనీలో అయినా ఎవరైనా ఒక కారు కొనగలిగిలా లేదే. సో అట్లాంటి వ్యక్తులు వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మీకు ఆ నాలెడ్జ్ ఉండాలా. వాటిని చైన్ సిస్టమ్ అంటాం, పిరమిడ్ స్కీమ్స్ అంటాం, వాటికి చట్టాలు లేవు అని మీకు నాలెడ్జ్ ఉంటే మీరు అటువైపు వెళ్ళరు. సో నాలెడ్జ్ ఇస్ ప్రొటెక్షన్, రైట్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక చట్టము తయారైంది 2016లో. భారత ప్రభుత్వము మనకు గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. నిన్న మనకు శరత్ సార్ ఎంత బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. శరత్ శ్రీకాంత్ సార్ కావచ్చు, రైట్. సో బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఇచ్చారు. సో ఎలాంటి లీగల్ సిస్టమ్ మనది, రైట్. 2019లో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ని యాడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది నాలెడ్జ్ ఉంటే మీరు అట్లాంటి నెగటివ్ సిస్టమ్ లోకి వెళ్ళరు. నెగటివ్ సిస్టమ్ లోకి వెళ్తే మొత్తం లైఫ్ అంతా బర్బాద్ అవుతుంది. సో దయచేసి ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అలాంటి నాలెడ్జ్ ని సంపాదించాలి. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంటే మీరు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు జనాలు ప్రశ్నలు సంధిస్తుంటారు. ఈ ప్రోడక్ట్ లో ఏముంది, ప్రోడక్ట్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, మరి ఏం ప్రోడక్ట్ ఇవ్వాలి, అలాంటి నాలెడ్జ్ లేకుండా మనం చేయలేం. సో ఆ భల్లము, ఆ ప్రొటెక్షన్ అనే నాలెడ్జ్ ని మనం సంపాదించుకొని ఇప్పుడు మనం నేర్చుకున్న నాలెడ్జ్ ని స్కిల్స్ గా కన్వర్ట్ చేయాలి. స్కిల్స్ అంటే అక్కడ ఖడ్గం, కత్తి, రైట్. సో ఆ కత్తితోనే కదా మనం ఎదుటి వ్యక్తిని మొత్తానికి క్లోజ్ చేసేది యుద్ధభూమిలో. ఇక్కడ మనం మన బిజినెస్ లోకి వాళ్ళని తీసుకొస్తాం. అదే క్లోజింగ్ ఏ డీల్ అంట, రైట్. క్లోజింగ్ ఏ సేల్, రైట్. సో ఆ వ్యక్తిని మనం తీసుకురావాలంటే ఆ స్కిల్స్ ఉండాలి. మనం మాట తీరు ఒక స్కిల్ కావచ్చు, రైట్. సో అట్లాంటి ఎన్నో మనం డెమో చేయడం అదొక స్కిల్ కావచ్చు. ఇట్లాంటి ఎన్నో కూడా స్కిల్స్ మనం సాధించుకోవాలి. నాలెడ్జ్ ఉంటేనే స్కిల్స్ డెవలప్. నాలెడ్జ్ లేకుండా స్కిల్స్ డెవలప్ కావు. సో ప్రతి మీటింగ్ కి రండి, నాలెడ్జ్ తీసుకోండి. బుక్స్ ద్వారా కానీ, మీటింగ్స్ ద్వారా, జూమ్ మీటింగ్స్, మీకు దగ్గరలో జరుగుతున్న సిఎన్టీస్, రైట్. 1 డే వర్క్ షాప్స్ 17th రోజున, అంటే మనకు రేపు రోజున మనకు 1 డే వర్క్ షాప్ ఉంది. సో అట్లాంటి పెద్ద పెద్ద ట్రైనర్స్ వచ్చి మనకి ఇస్తే నాలెడ్జ్ తీసుకోకపోతే మనంత దురదృష్టవంతులు ఎవరు. సో నాలెడ్జ్ ని స్కిల్స్ గా నెక్స్ట్ కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే స్కిల్సే మనకి మన ఆయుధాలు. సో ఇది ఒక ఫిలాసఫీ నేను నేర్చుకున్న ఫ్రెండ్స్. దీన్ని మా టీంలో పవన్ సార్ ఫిలాసఫీ అంటారు. సో ఈ రోజు మీకు అది చెప్పదలుచుకున్నా. నా టీంలో ఎప్పుడు కూడా అది నడుస్తూనే ఉంటది. ప్రతిరోజు చెప్పినట్టు చెప్తుంటారు. నేర్చుకోవాల్సింది నేర్చుకుని చేయవలసింది చేస్తే రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. అవునా కదా ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో మెసేజ్ పెట్టండి. వై ఆర్ ఎన్ అని పెట్టినా సరిపోతుంది. వై ఆర్ ఎన్. వై అంటే ఎస్, ఎన్ అంటే నో. ఇది నిజమేనా కాదా? కరెక్ట్, రైట్. నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి అండ్ చేయవలసింది చేయాలి. నేర్చుకోవాల్సింది నేర్చుకొని చేయవలసింది చేస్తే 100% రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. ఎలాంటి డౌటే లేదు. దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. ఈవెన్ దేవునికి కూడా లేదు. దేవుడే ఇస్తాడు, ఎందుకు దేవుడు ఆపుతారు.
సో ఖచ్చితంగా వస్తుంది. దేవునికి కూడా మనల్ని ఆపే శక్తి ఉండదు. ఫ్రెండ్స్, నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి, ప్రతి మీటింగ్కి పోవాలి, ప్రతి విషయం నేర్చుకోవాలి, ప్రతి ప్రోడక్ట్ నేర్చుకోవాలి అండ్ చెయ్యాలి. ఫీల్డ్లో నువ్వు నేర్చుకున్నదంతా అప్లై చేయాలి. స్కిల్స్ని వాడుకొని మనం అప్లై చేయాలి. సో ఎప్పుడైతే అప్లై చేసినామో రిజల్ట్ ఆటోమేటిక్ కదా. చాలా మంది ఇవి రెండిట్లో పొరపాటు చేసేస్తుంటారు, రైట్. సో మీకోసం ఒక చిన్న చెక్ లిస్ట్, రైట్. మీరందరూ కూడా మీ పేపర్ బుక్ లో ఇవి రాసుకోండి. ఈ విధంగానే బాక్సెస్ వేసుకోండి. వీలైతే మీకు ఒక 1 minute టైం ఇస్తాను. సో ఆ బాక్సెస్ వేసుకొని మనం ఏం చేస్తున్నామో నేను చెప్తాను, అవన్నీ కూడా రాసుకోండి. మీరు కూడా మీరు ఎక్కడ ఉన్నారు, మీరు 1 లో ఉన్నారా, 2 లో ఉన్నారా, 3 లో ఉన్నారా, 4 లో ఉన్నారా అనేది మనకు రిజల్ట్ పెట్టాలి. ఓకే, అందరు కూడా ఈ యాక్టివిటీ చేయాలి. ప్రతి ఒక్కరు బుక్ పెన్ను తీసుకొని, సార్ మా ఇంట్లో బుక్ పెన్ను లేవంటే, మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ బ్యాగ్లోకి వెళ్ళి ఒక బుక్ తెచ్చేసుకోండి, కొట్టేయండి ఒక బుక్ ఇప్పటికి. ఓకే, రైట్. సో నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. సో చాలా మంది నేర్చుకోవాల్సింది నేర్చుకోరు, అవునా కదా. సో నేర్చుకోవాల్సింది నేర్చుకోరు అండ్ చేయవలసింది చేయరు. నేర్చుకోవాల్సింది నేర్చుకోరు, చేయవలసింది చేయరు. నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా, చేయవలసింది చేయకుండా రావాల్సింది వస్తుందా? మెసేజ్ పెట్టాలి. నో, రాదు. సో నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా, చేయవలసింది చేయకుండా రావాల్సింది రాదు. సో ఇంటూ మార్క్ కొట్టేయాలి, ఇంటూ మార్క్ కొట్టాలి. ఓకే, సెకండ్ దాంట్లోకి వెళ్తాం. చాలా మంది ఏం చేస్తారంటే నేర్చుకోవాల్సింది నేర్చుకుంటారు కానీ చేయవలసింది చెయ్యరు. ఓకే, అందరూ కూడా మెసేజ్ స్టాప్ చేసి నేను చెప్పినప్పుడు మళ్ళీ మెసేజ్ చేయండి. చాలా మంది నేర్చుకోవాల్సింది నేర్చుకుంటారు కానీ చేయవలసింది చేయరు. అంటే వీళ్ళు ఎలా అంటే అప్లైన్ మీటింగ్కి రమ్మన్నాడని చెప్పేసి 100% వస్తారు, సూపర్గా వస్తారు. ఫస్ట్ ఉంటారు, మొత్తం ఇట్లా టై కట్టుకొని, షూస్ వేసుకొని, ఎట్లా డ్రెస్ కోడ్ ఉంటుంది అంటే అబ్బా ఇతను ఎంత పెద్ద లీడర్ అనిపిస్తారు. 100% నేర్చుకోవాల్సింది రాస్తాడు, రాసుకుంటూనే ఉంటాడు. బట్ ఫీల్డ్లో చేయవలసింది చేయడు, రైట్. ఫీల్డ్ కొత్త వాళ్ళకు మాట్లాడమంటే మాట్లాడాడు, రైట్. డెమో కిట్ అంటే లేదు, బ్యాగ్ చేతిలో లేదు, ఫీల్డ్కి వెళ్ళడు, రైట్. మాట్లాడాల్సిన మాటలు మాట్లాడాడు. సో చేయవలసింది ఓవరాల్గా చేయడు. నేర్చుకోవాల్సింది సూపర్గా నేర్చుకుంటుండు, బట్ చేయవలసింది ఏమాత్రం చేస్తలేడు. మరి అతనికి రావాల్సింది వస్తుందా? ఆన్సర్ పెట్టండి. అందరు పెట్టాలి, అందరు కూడా చాట్ బాక్స్ లో ఇన్వాల్వ్ కావాలి. రాదు, రాదు కదా, రాదు. నేను పెడుతున్నాయి మీకు వస్తున్నాయా ఫ్రెండ్స్? నేను స్క్రీన్ పై పెడుతున్నాయి మీకు వస్తున్నాయి కదా. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మూడోది దాంట్లోకి వెళ్దాము. చాలా మంది నేర్చుకోరు, మీటింగ్లకు రమ్మంటే రారు, నేర్చుకోమంటే నేర్చుకోరు, బట్ చేయవలసింది మాత్రం చేస్తుంటారు, రైట్. నేర్చుకోవాల్సింది నేర్చుకోరు, మీటింగ్కి రమ్మంటే రారు, పుస్తకం ఉండదు, పెన్ ఉండదు, ఏది ఉండదు వాళ్ళ దగ్గర. బట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు, ఫీల్డ్కి వెళ్తారు, చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మరి వీళ్ళకు రావాల్సింది వస్తుందా? రైట్, మూడో దాంట్లో రావాల్సింది వస్తుందా? ఇక్కడ మిక్స్డ్ ఆన్సర్స్ వస్తున్నాయి, రైట్. కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది నో అంటారు, రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా రాదు, బట్ వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ రాదు. ఎందుకంటే నాలెడ్జ్ లేకుండా పోయి పని చేస్తే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ. సో వీళ్ళకి ఇన్కమ్ వచ్చినట్టే అనిపిస్తుంది, మళ్ళీ పడిపోతుంటది. 30,000 దాకా వస్తారు, మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ లేదు, ఆ నాలెడ్జ్ ని సరిగ్గా స్కిల్స్ లకి కన్వర్ట్ చేయలేదు. చేయడానికి ప్రయత్నిస్తుంటారు, బట్ ఎక్కడనో కొడుతుంటది, ఎక్కడనో ఫెయిల్ అవుతుంటది. సో రావాల్సింది
అనుకున్నంతగా రిజల్ట్స్ రావు. బాగానే అనిపిస్తుంటది, చెక్ 10,000 20,000 వస్తుంది, కానీ 50,000 దాడదామంటే కష్టం అనిపిస్తుంది. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే నాలెడ్జ్ లో ప్రాబ్లం వస్తుంది, రైట్? సో నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా చేయవలసింది చేస్తే కూడా రావాల్సింది రాకపోవచ్చు, రైట్? బట్ ఇలా కొద్దిగా బెటర్, కొద్దిగానే వస్తుంది, బట్ పూర్తిగా అయితే రాదు. బట్ ఇప్పుడు ఏం చేయాలంటే నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి, చేయవలసింది చేయాలి, అప్పుడు రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది, రైట్? ఖచ్చితంగా వస్తుంది. సో నేర్చుకోవాల్సింది నేర్చుకొని చేయవలసింది చేస్తే రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. సో ఈ నాలుగిట్లో ఏది బెటర్ ఆప్షన్? ఫస్ట్ ఆప్షనా, సెకండ్ ఆప్షనా, థర్డ్, ఫోర్త్? ఏది బెటర్ అండి? ఏది చేయాలి మనం? మనం ఏది చేయాలి? ఫోర్త్ పెట్టాలి, అందరు పెట్టాలి ఫోర్త్. ఓకే, మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఎక్కడున్నారు? ఫస్ట్ లో ఉన్నారా, సెకండ్ లో ఉన్నారా, థర్డ్ లో ఉన్నారా, ఫోర్త్ లో ఉన్నారా? ఫోర్త్ ఆపండి. ఓకే, మీరు ఎక్కడున్నారు? మీ పొజిషన్ చెప్పండి. 1 2 3 4? మీ పొజిషన్ 2 అంటున్నారు కొంతమంది. 2 2 2 2 వచ్చింది, థర్డ్ వచ్చింది, ఫస్ట్ వచ్చింది, 2 3 2 3 2 and 3 3. ఓకే, నైస్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. మీరు అందరూ ఒప్పుకుంటున్నారు చూడండి, హ్యాట్స్ ఆఫ్. మీ సక్సెస్ కి ఒక అడుగు పడ్డట్టే, రైట్? మీరు ఎక్కడైతే ఉన్నారో మీరు చేసుకొని, మీరు ఏదైతే చేస్తలేరో అది చేయగలిగితే 100% ఉంటుంది. నేర్చుకోకపోతే మీటింగ్ కి రండి, నేర్చుకోండి, పర్ఫెక్ట్ గా అండి, తర్వాత అప్లై చేయండి, ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్ యూ, సూపర్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. సెకండ్ ఇవన్నీ కూడా రబ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. సో ఎంత అర్థమైంది అనుకుంటున్నా? మీరు నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి, చేయవలసింది చేయాలి, అప్పుడు రావాల్సింది 100% వస్తుంది. బట్ ఇలాంటి చేయడానికి మరి కొన్ని అడ్డంకి వస్తాయి. మరి ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. వీటిని నేను విజయానికి నలుగురు శత్రువులు అంట, లేదా ఓటమికి నలుగురు మిత్రులు వీళ్ళు, రైట్? ఒక మెసేజెస్ ఆపండి, జస్ట్ 1 సెకండ్, 1 మినిట్. సో మన విజయానికి 4 శత్రువులు ఉంటాయి, ఆర్ మిమ్మల్ని ఓటమికి తీసుకుపోవడానికి నలుగురు మిత్రులు రెడీ ఉంటారు ఎప్పుడు. సో అవేంటి అంటే మీ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి. బద్ధకం, మొహమాటము, భయము, వాయిదా వేయడం. ఓకే, వన్ సెకండ్. సో ఈ నాలుగిట్లో మీరు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, మీకు ఏమున్నాయి దీంట్లో, ఈ నాలుగిట్లో మీకు ఏమేమి ఉన్నాయి అనేది ఒక్కసారి మనం టిక్ చేసుకుందాం. మీకు ఏదైతే ఉంటుందో దాని మీద టిక్ చేయండి, లేని దాని మీద ఇంటూ మార్క్ కొట్టండి. ఓకే, సో మీకేమేమి ఉన్నాయి? బద్ధకం ఉన్నదా, మొహమాటం ఉన్నదా? మొహమాటం లేదనుకోండి, కట్ చేసేయండి. భయం ఉంటే టిక్ పెట్టండి, వాయిదా వేయడం అంటే ఇట్లా టిక్ పెట్టండి. మీకు ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు అనేది ఒకసారి మీరు పెట్టండి. రైట్? సో మీరేం పెట్టకండి, ఇప్పుడే పెట్టకండి, నేను అడిగినప్పుడు పెట్టండి. ఇవన్నీ మీరు టిక్స్ పెట్టుకోవాలి, మీ బుక్ లో టిక్స్ పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకున్నాక ఇప్పుడు 4 మార్క్స్ ఎవరెవరైతే వచ్చినాయో వాళ్ళందరూ కూడా 4 అని పెట్టండి. 4, 4 టిక్కులు కొట్టినాం. టిక్స్, ఇంటూ మార్క్ కాదు, టిక్ మార్క్. 4 ఉన్నాయి సార్ నాకు, 4 ఉన్న వాళ్ళు 4 అని పెట్టండి. 4 4 రైట్, చాలా మందికి 4 ఉన్నాయి కదా. మీరందరూ కూడా చాలా గ్రేట్, ఒప్పుకుంటున్నారు మీకు బద్ధకం ఉందని, మీకు మొహమాటం ఉంది, మీకు భయం ఉంది, వాయిదా వేయడం అనే గుణం ఉన్నది. ఫ్రెండ్స్, ఇవి 4 కూడా మన విజయానికి శత్రువులు. మీరు దూరం చేసుకోవాలి, బద్ధకాన్ని వదలాలి, రైట్? ఎంతమందికి 3 ఉంది? 3 నెంబర్ 3 టిక్కులు వచ్చినాయి. 3 టిక్కులు వచ్చిన వాళ్ళు 3 అని పెట్టండి. 3 టిక్కులు వచ్చిన వాళ్ళు 3 అని పెట్టండి. రైట్, చాలా మందికి వచ్చాయి. 2 2 2 వచ్చిన వాళ్ళు 2 నెంబర్ పెట్టండి.
ఓకే, యాదగిరి స్వప్న గౌడ్, ఎల్ఎస్ కుమార్, ఓకే రైట్. సో ఫ్రెండ్స్, మీ పొజిషన్ మీకు ఎక్కడుందో, మిమ్మల్ని ఏం ఆపుతున్నాయో మీకు ఇక్కడ స్పష్టంగా ఏర్పడుతుంది, అవునా కదా? సో దయచేసి ఇవన్నీ కూడా మీరు వదులుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో బద్ధకాన్ని వదలండి. బద్ధ శత్రువు మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, రైట్? సో దాన్ని 100% వదులుకోవాలి. బద్ధకం ఒక 10% ఉంటే ఏం కాదు, బట్ అది చాలా మందికి 60, 70, 80, 90% లో ఉంటుంది. 90% ఉన్న వాళ్ళు మెల్లిమెల్లిగా దాన్ని తగ్గించుకుంటూ రండి. 70కి తీసుకురండి, 50కి తీసుకురండి, 30కి తీసుకురండి, మెల్లిగా 10 కన్నా తక్కువ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు, రైట్? 10% కన్నా. ఆ 10% బద్ధకం ఉంటేనే ప్రపంచంలో ఎన్నో కొత్త కొత్త వస్తువులు కనిపెట్టారు ఫ్రెండ్స్. చేతిలో రిమోట్లు, రైట్? ఇట్లాంటి ఎన్నో వస్తువులు కనిపెట్టబడ్డది బద్ధకంతోనే. కానీ అది 10% లో ఉంటేనే బాగుంటుంది. మిగతా 90% తో నా వస్తువు కనిపెట్టిల్లు మరి, రైట్? మరి మీరు ఆ 90% తో మీ లైఫ్ ని ఖరాబ్ చేసుకుంటారు. మొహమాటం. ఇతరులకి బిజినెస్ ని చెప్పడానికి మీరు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బిజినెస్ ద్వారా వాళ్ళకి ఎన్ని లాభాలు రాబోతున్నాయి ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీరు మెసేజ్ పెట్టండి, ఈ బిజినెస్ మీ ఫ్రెండ్కి చెప్పడం ద్వారా వాళ్ళకి ఏమేమి రాబోతుంది, వాళ్ళు ఏమేమి బెనిఫిట్ పొందగలుగుతున్నారు, చాట్ బాక్స్ లో పెట్టండి. మీ ఫ్రెండ్కి లేదా మీ బంధువుకి, మీ కొలీగ్కి ఈ బిజినెస్ చెప్పడం ద్వారా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రాబోతున్నాయి, వాళ్ళ బిజినెస్ లో సక్సెస్ అయితే ఏమేమి పొందబోతున్నారో ఫాస్ట్ గా మెసేజెస్ పెట్టాలి. ఫాస్ట్. ఆరోగ్యం, వెరీ గుడ్, సూపర్. కట్కం సత్యనారాయణ గారు. స్వప్న గౌడ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, హెల్త్ అండ్ వెల్త్, హెల్త్, ఇన్కమ్, మనీ, హెల్త్, కార్, హౌస్, మనీ. ఆరోగ్యం, మనీ, లాభం, హెల్త్, వెల్త్, హౌస్, కార్, ఫారిన్ ట్రిప్స్, సూపర్. లగ్జరీ లైఫ్, 9 types of income, మనీ. ఓకే సార్, ఇన్ని గానం లాభాలు మీరు వాళ్ళకి ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్, అవునా కదా? మరి ఇన్ని గానం లాభాలు వాళ్ళకి ఇవ్వాలి అంటే మరి మీరు మొహమాట పడితే వాళ్ళ లైఫ్ పాడయ్యే అవకాశం. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈ బిజినెస్ లోకి వచ్చారు, ఒకరు చెప్తేనే వచ్చారు. మీరు ఆ లాభాలని ఇప్పుడు అట్లీస్ట్ కొద్ది మొత్తంలో అయినా పొందుతున్నారు, మంచి ఆరోగ్యమైన పొందుతున్నారు, కొద్దిగా డబ్బులు రావడం స్టార్ట్ అయింది. బట్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మిగతా 3rd, 4th, 5th, 6th X లో మన టీమ్స్ తయారు కావాలి, సైడ్ వాల్యూమ్ కావాలి అంటే ఇంకా కొత్త వాళ్ళకు మాట్లాడాలి అంటే నువ్వు మొహమాట పడితే, వాళ్ళకు చెప్పడానికి ఆలోచిస్తే వాళ్ళని మీరు పాడు చేస్తున్నట్టే, వాళ్ళ లైఫ్ ఖరాబ్ చేస్తున్నట్టే. ఇతరుల లైఫ్ ఖరాబ్ చేసే హక్కు మనకు లేదు. దేవుడు మనకి అవకాశం ఇచ్చిండు, ఈ అవకాశాన్ని వాడుకొని వాళ్ళ లైఫ్ మనం మార్చాలి. సో మొహమాటం లేకుండా అందరికి చెప్పండి. వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ ఐశ్వర్యాన్ని, వాళ్ళ ఆనందాన్ని వాళ్ళకు ఇచ్చేద్దాం. మన ద్వారా వాళ్ళకి వచ్చేది ఉంది ఫ్రెండ్స్. మీ ద్వారా ఆ వ్యక్తి లైఫ్ మార్చేది ఉంది. మీ పేరు స్టేజ్ల మీద ఆయన చెప్పేది ఉంది. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే పాపము మూట కట్టుకుంటారు, రైట్? పాపము మూట కట్టుకుంటారు చెప్పకపోతే. సో ఆ మొహమాటము, భయము వదిలేయండి. ఆ రెండోది, మూడోది మిమ్మల్ని చెప్పనీయకుండా ట్రై చేస్తుంటది, రైట్? సో ఆ 2, 3 మొహమాటము, భయము తీసేయండి. బద్ధకము వదులుకొని మొహమాటము, భయము తొలగించుకొని వాయిదా వేయకుండా పని చేయాలి, రైట్? రేపు చెప్దాం, ఎల్లుండి చెప్దాం, రేపు మీటింగ్ పెడదాం, ఇవాళ వద్దు, మీటింగ్ రేపు, ఇవాళ పెట్టేయండి ఫ్రెండ్స్. ఇవాళ అయిపోవాలి పని, రైట్? కబీర్ దాస్ చెప్పిండు, కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్. మనం ఉల్టా చేస్తాం దాన్ని. ఇప్పుడు చేయాల్సింది అప్పటికి చేస్తాము, అండ్ ఇవాళ చేయాల్సింది రేపు చేస్తాం. ఫ్రెండ్స్ కొన్ని ఎత్తిపోతాయి. కొంతమంది వెళ్ళిపోతారు మీ టీంలోకి వెళ్ళి, మీరు చెప్పకపోతే పక్క టీంలోకి వెళ్ళిపోతారు. ఒక బెస్ట్ డైమండ్ బయటకు వెళ్ళిపోతే మీ టీంలోకి వెళ్ళి ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. దయచేసి మొహమాటం, భయం వదిలేసి వాయిదా వేయడం అనేది పక్కకు పెట్టి ఇప్పుడే ఆ పని అయిపోతున్నారు. నేను ఇది విజయరాజ్ సార్ నుంచి నేర్చుకుంటున్నా ఫ్రెండ్స్. వాయిదా వేయకుండా పని ఎంత చక్కగా చేస్తారు సార్ అంటే, సార్కి 18 lakhs రావడానికి ఏంటిది కారణం అని నేను సార్తో టచ్ లో ఉన్నప్పుడు అలా గమనిస్తే మిగతా అన్ని పర్లేదు, ఏదో ఉన్నది సార్కి నాకు తేడా అంటే ఇదే అనిపించింది.
సార్ అస్సలు కూడా వాయిదా వేయరు, పని చేసేద్దామంటాడు. నాకు ఒక పోస్టర్ తయారు చేయాలి అని పని అప్పచెప్పిందంటే అది చేసేదాకా నన్ను వదిలిపెట్టాడు ఫ్రెండ్స్. పోస్టర్ వస్తున్నాయి మీకు 1 డే వర్క్ షాప్. మీకు తెలుసు లేదా సార్ ఎట్లా ఫాలో అప్ చేస్తాడో మీరు ఊహించలేరు, రైట్? మరి పవన్ సార్ ఏ పనిలో ఉన్నాడు, బిజీగా ఉన్నాడా లేదా అస్సలు ఆలోచించాడు, చేస్తాడు ఫోన్. అది గుణం ఫ్రెండ్స్. సక్సెస్ కావాల్సిన ఇంకొక పాయింట్ అది గుణం. మా ఫాదర్ నాకు చెప్తుండేది, ఎదుటి వ్యక్తి ఏమనుకుంటే నువ్వు నీ పని నువ్వు చేయి, వాడిని ఫాలో అప్ చేయి. అరే ఇప్పటికే 3 సార్లు కాల్ చేసిన, ఇప్పుడు వేస్తే మళ్ళీ ఏమనుకుంటారు, అవసరమే చేయ ఆ 4వ సారి కూడా కాల్, రైట్? చేయాలి. ఇది ఒక స్కిల్ ఫ్రెండ్స్. స్కిల్స్ గురించి చెప్తున్నాను నేను మీకు. అదొక స్కిల్. ఆ స్కిల్ ని మీరు తయారు చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. వాయిదా వేయకండి. ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నా మనకు అవసరం లేదు. పని కావాలి అంటే కొద్దిగా ఇబ్బంది పెట్టాలి ఇతరులని, పర్లేదు, అప్పుడే పని అవుతుంది. మొదటగా వచ్చే ఆ వ్యక్తికి తెలియదు ఈ బిజినెస్ యొక్క లాభం, ఇబ్బంది అనిపిస్తుంది. బట్ ఒక్కసారి తెలిసిందా నిన్ను దేవుడి లెక్క చూస్తారు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా నువ్వు చెప్పాలి వాళ్ళకి. మొహమాటము భయము వదిలేయండి. ఈ రోజే చెప్పేద్దాం వాళ్ళకి. నౌ ఈ మీటింగ్ అయిపోయినాక ఫ్రెష్ అప్ అయి ఆ కాల్ లిస్ట్ వేసి నువ్వు ఎవరెవరికి ఎన్ని రోజులు కాల్ చేయాలి కానీ చేస్తలేవు, వాయిదా వేస్తున్నావో వాళ్ళందరికీ ఫోన్స్ చేసేద్దాం. ఓకే, ఎంతమంది చేయడానికి రెడీ ఉన్నాం? మీ అని పెట్టండి. మీ నేను చేస్తానని. మీ చేస్తారని ప్రామిస్ చేస్తున్నారు నాకు అందరూ. వెరీ నైస్. ఈ రోజు ఆ లిస్ట్ ఎంతో మందికి కొన్ని టిక్కులు పడ్డాయి. నెంబర్ ఆఫ్ పీపుల్ కి మీరు కాల్ చేయాలనుకున్నారు, చేస్తలేరు. ఏమనుకుంటాడో, అతనికి అవసరమో లేదో, అతనికి ఇన్కమ్ బాగుంది చెప్తే చేయడు కావచ్చు, అవసరం లేదు. మీ లిస్ట్ లో పేరున్నదా, వానికి చెప్పాల్సిన బాధ్యత నీది. దేవుడు నీ లిస్ట్ లోకి ఆయనని పంపించిండు, మరి ఆయనకు చెప్పాల్సిన బాధ్యత ఇచ్చిండు. చెప్పకపోతే పాపం కలుగుతుంది. దయచేసి చెప్పేద్దాం, కంప్లీట్ చేద్దాం, వర్క్ కంప్లీట్ చేసుకుందాం, రైట్? పెండింగ్ వద్దు, వర్క్ ని కంప్లీట్ చేసుకుందాం. టిక్ ఓటేసేద్దాం, పర్లేదు. అందరికి కాల్ చేయడానికి మీకు 1 డే పడుతుంది, బట్ అందరికి ప్లాన్ చెప్పడానికి సమ్ డేస్ పడుతుంది. ఒక 2 months 3 months లో మీ లిస్ట్ అంతా కూడా క్లోజ్ చేసేయండి. లిస్ట్ అంతా కంప్లీట్ చేసి పక్కకు పడేద్దాం. ఆ లిస్ట్ ని మొత్తం అయిపోయినాక టీమ్ తయారవుతుంది. మీ లిస్ట్ ని కంప్లీట్ చేస్తే 6 లెగ్గులు తయారు. 6 లెగ్గుల్ని వర్కౌట్ చేద్దాం. 6 లెగ్గులని డెప్త్ డ్రైవ్ చేద్దాం. ఎల్ఓబిల్ తెచ్చుకుందాం. చేయాలంటే ఈ రోజు మీరు పని చేయాలా? ఆ వాయిదా వేయడం ఆపేయండి, బద్ధకాన్ని వదలండి, రైట్? వదిలి ఆ పని మనం చేద్దాం. ఓకే, రైట్? మీరందరూ కూడా నాకు ప్రామిస్ చేశారు మరి ఇవన్నీ కూడా చేస్తా అని. ఓకే, సో చేంజ్ అవ్వాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా మనకు ప్రాక్టికల్ గా వర్కౌట్ కావాలంటే చేంజ్ కావాలి, రైట్? సో మీరు చేంజ్ కాని రిజల్ట్స్ చేంజ్ కావాలి. మూర్ఖత్వం అంటే ఏంటిదట అంటే చేస్తున్న పనిలే చేస్తూ కొత్త రిజల్ట్స్ ని ఎక్స్పెక్ట్ చేయడం, రైట్? చేస్తున్న పనులే చేస్తూ కొత్త రిజల్ట్స్ ని ఎక్స్పెక్ట్ చేయడము మూర్ఖత్వము. 5 సంవత్సరాల నుంచి అదే పని చేస్తున్నాము, అదే రిజల్ట్ వస్తుంది, ఇప్పుడు అదే చేస్తే మళ్ళీ అదే రిజల్ట్ వస్తుంది. కొత్తగా చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తే రిజల్ట్ చేంజ్ అవుతుంది. 20 సంవత్సరాల నుంచి అదే పని చేస్తున్నాము, జీతం 20,000 పెరుగుతలేదు. మా అంటే 5-6 వేలు ఇన్ఫ్లేషన్ తో పెరుగుతుంది. మీ మీ టాలెంట్ తో పెరగది. ఖర్చులు పెరుగుతున్నాయి ప్రపంచంలో అని మీ శాలరీ పెంచారు, మీ టాలెంట్ పెరగలేదు. మీ టాలెంట్ పెరగాలి అంటే మీరు చేంజ్ కావాలి. చేంజ్ అయితే నాలెడ్జ్ చేంజ్ కావాలి, మీ స్కిల్స్ చేంజ్ కావాలి, ఇంప్రూవ్ కావాలి కదా, అండ్ యాటిట్యూడ్ చేంజ్ కావాలి, అండ్ యాక్షన్ కూడా చేంజ్ కావాలి. ఎక్కువ పని చేయాలి. రోజు కన్నా ఇవాళ ఎక్కువ ప్లాన్, ఒక ఎక్కువ మీటింగ్, 1 extra మీటింగ్, 1 extra ప్లాన్, రైట్? 1 extra ఫాలో అప్, 1 extra సేల్ చేస్తే 100% రిజల్ట్స్ మారుతాయి ఫ్రెండ్స్. మీటింగ్లకు రమ్మంటే రెగ్యులర్ గా మీటింగ్ వస్తున్నాడు, బట్ వర్క్ చేస్తలేడు. చేంజ్ అవ్వండి, రైట్? ఈ పొజిషన్ నుంచి అక్కడ కూర్చున్నాడు చూడండి, పైన చేంజ్ అనే బొమ్మలో కూర్చొని ఉన్నాడు, బాధపడుతున్నాడు. వద్దు, ఎక్సైట్ కండి, రైట్? ఆ ఎనర్జీ తెచ్చుకోండి. చేసి చూపిస్తాను ఒక డిసిషన్ తీసుకొని పని చేస్తే 100% చేంజ్ అవుతుంది. సో చేంజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోండి. మీ నాలెడ్జ్ చేంజ్ కావాలి, మీ స్కిల్స్ మారాలి, మీ స్కిల్స్ పెరగాలి, రైట్? నాలెడ్జ్ పెరగాలి, వాటితో పాటు స్కిల్స్ ని పెరగాలి, అండ్ యాటిట్యూడ్ ని చేంజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు. యాటిట్యూడ్ లో పని పెడుతున్నారు, బట్ ఈ 3వది చూడండి, యాటిట్యూడ్, ఆలోచన తీరు చాలా ఘోరంగా ఉంది. చాలా ఘోరమైన ఆలోచన తీరులో. చిన్నోళ్ళే కాదు ఫ్రెండ్స్, లీడర్స్ గురించి చెప్తున్నా. 1 lakh 2 lakh 3 lakh ఎర్నర్స్ కూడా యాటిట్యూడ్
ప్రాపర్గా లేదు. మీకు తెలుసా మన ఈ నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్, యాక్షన్ ఎంత ఉంటాయో మన ఇన్కమ్ అంతే ఉంటుంది. సో మనకు 1,00,000-2,00,000 వస్తున్నాయి. మనం సరిగా యాటిట్యూడ్ ని మార్చుకోకపోతే మీ ఇన్కమ్ మళ్ళా మీ యాటిట్యూడ్ ఎంత ఉంటుందో అంత వస్తుంది. 30,000, 50,000 చెప్తుంది మీ యాటిట్యూడ్. మీ ఇన్కమే మీ యాటిట్యూడ్ ఎంత అని చెప్తుంది. మీ రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది చూడు, అదే మీ యాటిట్యూడ్. సార్కి 18 lakhs చెక్ ఉంది అంటే సార్ 18 lakhs చెక్ యాటిట్యూడ్ ఉంది, ఆలోచన తీరు ఉంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి అట్లా కావాలి అంటే, సార్ లెక్క కావాలి అంటే మనం మన యాటిట్యూడ్ ని పెంచుకోవాలి, మార్చుకోవాలి, చిన్నగా ఆలోచించడం మానేయాలి. రైట్? చిన్న చిన్న ఆలోచనలు చేస్తున్నారు జనాలు. టీంలలో డిస్ట్రిబ్యూటర్లను గమనిస్తే నవ్వు వస్తుంది. ఒక చిన్నప్పుడు తప్పులు చేస్తే తండ్రి ఏ విధంగా చూసి నవ్వుకుంటాడో అట్లా నవ్వుకుంటున్నాం మేము పిల్లల్ని చూసి మన టీంలలో. మేము కొంటే అప్లైన్ కి డబ్బులు పోతున్నాయని కొత్త వాళ్ళు, రైట్? మేము కొంటే అప్లైన్ కి డబ్బులు పోతున్నాయని కొత్త వాళ్ళు అనుకుంటే నవ్వు వస్తుంటది అప్పుడప్పుడు. ఎందుకంటే చాలా మంది కొనుక్కోకుండా మానేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అటే వెళ్ళిపోయారు. మనం మాత్రం చెక్కులు పెంచుకుంటూ వచ్చినాం. మూర్ఖత్వపు ఆలోచన దయచేసి మానండి. అట్లాంటి మీకు అట్లాంటిది ఉంటే రాంగ్. మీరు ఎక్కడైనా కొంటున్నారు. ఇక్కడ కొంటే మాకు వస్తున్నాయి, బయట కొంటే హీరోయిన్లకు పోతున్నాయి. ఎక్కడైనా కొనడమే. మీ డబ్బులు పోవడం మాత్రం పక్కా. బట్ అవి ఎవరికి పోతున్నాయి అనేది ఇంపార్టెంట్. అక్కడ ఉంటే వేరే వాళ్ళకి వస్తాయి, ఇక్కడ ఉంటే మాకు వస్తాయి స్టార్టింగ్. బట్ బయట మీకు అవకాశం లేదు. మీకు అలాంటి అవకాశం క్రియేట్ కావడానికి ఇక్కడ ఉంటే మీరు అప్లయన్స్ అవుతారు మీ కింది వాళ్ళకి. అప్పుడు డబ్బులు వస్తాయి. ఈ పాయింట్ ఎట్లా మిస్ అయిపోతున్నారో, ఈ లాజిక్ ఎట్లా మిస్ అయిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. సో చిన్న మైండ్స్, చిన్న నాలెడ్జ్ కాబట్టి అట్లాంటి ఆలోచన చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా అట్లాంటి ఆలోచనలో ఉండకండి. మెల్లిగా డైరెక్టర్ వరకు ఎదుగుతారు. రైట్? డైరెక్టర్ అయినాక మళ్ళీ చిన్న ఆలోచనలు ఆపేస్తుంటాయి. ఎట్లా అంటే ఎంత పని చేసినా ఇవే 3,000, 5,000 వస్తున్నాయి. డైరెక్టర్ అని పేరు పెట్టిలు కానీ చెక్ చూస్తే 3,000, 5,000. ఫ్రెండ్స్, స్టార్టింగ్ లో చెక్స్ ఎందుకు ఉంటాయి ఫ్రెండ్స్? ఆలోచించండి మీరే. మీరు ఎంత బిజినెస్ ఇచ్చారు కంపెనీకి? లక్షలు ఇవ్వడానికి. మీరు చేసేదే 60,000 బిజినెస్ డైరెక్టర్ గా. 60,000 బిజినెస్ లో మీకు ₹1,00,000 ఇస్తారా? అది ఎలా పాసిబుల్ అవుతుంది? మీరు 60,000 బిజినెస్ చేసింది మీ డౌన్ లైన్లతోనే, మీరు ఒక్కరేనా? మీ డౌన్ లైన్లతో చేసినప్పుడు మీ డౌన్ లైన్లకు కూడా డబ్బులు పోతాయి. మరి మీ డౌన్ లైన్లకు డబ్బులు ఇచ్చి మీకు డబ్బులు ఇస్తే ఎన్ని వస్తాయి? సో దయచేసి కామన్ సెన్స్ పెట్టి అప్లై చేస్తానని అర్థమైతే చిన్న చిన్న ఆలోచనలు చేయకండి. చేంజ్ కండి. పెద్ద లీడర్లు అవుతున్నారు, రైట్? సిల్వర్లు, గోల్డ్, స్టార్లు అయ్యి కింద టీమ్స్ వస్తున్నాయి. బట్ టీమ్స్ లో డౌన్ లైన్స్ తో ఎట్లా బిహేవ్ చేయాలి అర్థమయ్యట్లేదు. బిహేవ్ చేయడం తెలియక టీమ్స్ ని కోల్పోతున్నారు. వాళ్ళతో సరిగ్గా ప్రవర్తించట్లేదు, వాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదు. అది లీడర్షిప్ స్కిల్ ఫ్రెండ్స్. లీడర్షిప్ స్కిల్ అది. మీ డౌన్ లైన్స్ ని మీరు చక్కగా చూసుకోవడము, పిల్లల లెక్క చూసుకోవడము, వాళ్ళు చేసే తప్పుల్ని క్షమించడము, వాళ్ళు తిడితే మనం పడడము. విజయరాసాన్ని చూసి నేర్చుకోండి. పాపం ఎంతమంది పెద్ద పెద్ద లీడర్లు సార్ని అంటుంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక రోజున నాకు నా టీం నుంచి అదే ఎదురైంది. సార్కి వచ్చే కష్టం నాకు ఎదురైంది. మనోవేదనకు గురైన ఫ్రెండ్స్. అరే, మనం హార్డ్ వర్క్ చేసి మన టైం పెడతాం ఫ్రెండ్స్, మన డబ్బులు పెడతాము, మన ఎనర్జీ పెడతాము, మన లైఫ్ పెడతాము ఒక వ్యక్తిని గ్రో చేయడానికి. వాళ్ళే ఉల్టా మనల్ని అంటారు. సార్ మస్తు బాధ అనిపించే సార్కి ఫోన్ చేసిన, సార్ ఇట్లున్నది పరిస్థితి, ఇట్లా అయిందంటే, పవన్ నీకు ఎన్ని రోజుల నుంచి నేను చెప్తున్నా నా పరిస్థితి అని అంటే, అవును సార్ నిజమే, నాకన్నా మీరు చాలా గ్రేట్ సార్. సో మీకు వచ్చే దాంట్లో నాది 1% కూడా కాదు. సో మానేస్తా అని 2 days ఫ్రెండ్స్. 2 days లో మొత్తం క్లియర్ అయ్యి బయటపడ్డా. సో చిన్న చిన్న ఆలోచనలు దయచేసి. వాళ్ళు పిల్లలు ఇప్పుడు మీరే ఉన్నారు, మీ తండ్రిని ఎన్నో మాటలు అంటున్నారు. సో పడట్లేదా తండ్రి? మీ పిల్లలు మిమ్మల్ని అంటున్నారు, మీరు క్షమించట్లేదా వాళ్ళని? సో అట్లాంటి ఆలోచన చేసుకో. సో యాటిట్యూడ్ ని చేంజ్ చేసుకుంటే, ట్యూన్ చేసుకుని యాటిట్యూడ్ ని స్ట్రాంగ్ చేసుకుంటే బిజినెస్ నెక్స్ట్ లెవెల్స్ వెళ్తుంది. రైట్? నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో మీ యాక్షన్ ప్లాన్ ని కూడా మార్చండి. పనిని ఇంకా ఎక్కువ చేస్తే మనకు 100% రిజల్ట్ ఇస్తుంది. సో మిమ్మల్ని మీరు మార్చుకుంటారని నాకు ప్రామిస్ చేస్తారా? ఈ రోజు నుంచి కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను, బిలో స్టార్ డైరెక్టర్స్. మిమ్మల్ని మీరు మార్చుకుంటా అని ప్రామిస్ చేస్తారా? ఎస్ అని పెట్టండి. ఎస్, ఓన్లీ ఎస్. I promise to change myself from today. Okay.
సో దీనికి ఉపయోగపడే, మిమ్మల్ని సక్సెస్ చేయడానికి ఉపయోగపడే ఒక ఎక్సలెంట్ టెక్నిక్ ఒకటి, ఒక అనాలిసిస్ మీరు నేర్చుకోవాల్సింది స్వాట్ అనాలిసిస్ అంటారు. ఇది పెద్ద పెద్ద కంపెనీస్ లో చేస్తారు, పెద్ద పెద్ద అఫీషియల్స్ చేస్తారు. ఇప్పటి వరకు వెస్టీజ్ లో నేనైతే ఎవరి నోటి నుంచి వినలే. మీకోసం ఫస్ట్ టైం నేను దాన్ని తీసుకొచ్చిన. స్వాట్ అనాలిసిస్ అంటారు. అందరూ కూడా టైప్ చేయండి, స్వాట్ SWOT అని టైప్ చేయండి, SWOT అని టైప్ చేయండి అందరు కూడా. వెరీ నైస్. స్వాట్ అనాలిసిస్ అంటే ఏంటి? స్ట్రెంగ్స్, S అంటే స్ట్రెంగ్స్, W అంటే వీక్నెస్, O అంటే ఆపర్చునిటీస్, T అంటే థ్రెట్స్. స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. సో మీరందరూ కూడా బుక్ పెన్ను ఉన్నాయి మీ ముందట కాబట్టి ఇప్పుడు చిన్న మళ్ళొక ఎక్సర్సైజ్ ఏంటంటే మనం వీటిని వేద్దాం. వీటిని స్వాట్ అనాలిసిస్ అంటారు. పైన రాసుకోండి, స్వాట్ అనాలిసిస్, SWOT, స్వాట్ అనాలిసిస్. ఓకే. సో ఎస్ అంటే స్ట్రెంగ్స్, మన బలం ఏంటి, మన బలాలు, మీ లోపల ఉన్న ఆ పాజిటివ్ విషయాలు ఏంటి, అవన్నీ కూడా రాయండి. మీకు ఎగ్జాంపుల్ గా మాత్రమే ఇక్కడ రాసిన మాట తీరు, కాన్ఫిడెన్స్ ఉంది సార్ నా లోపల, నా మాట తీరు బెటర్ ఉంటది, చాలా మంచి అంటే మాట్లాడగలుగుతా, సమయ పాలన అనేది నా బలం సార్, పాజిటివ్ ఆలోచిస్తా సార్, ఎప్పుడు చూసినా నెగిటివ్ ఎక్కువ ఇట్లాంటి బలాలు చాలా మందికి ఉంటాయి. ఇవి కాకుండా మీకేమున్నాయి అనేది రాయాలి. నేను ఎగ్జాంపుల్ కి మాత్రమే ఇక్కడ పెట్టినా, అవి రాయకండి దయచేసి. అంటే అవి ఉంటే రాసుకోండి, బట్ అవే రాయకండి. కొంతమంది రాయమన్నారు కదా అవే టక రాసేస్తారు. నో, రైట్, రాసుకోండి. మీరు నాకు ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టాల్సిన అవసరం లేదు, మీరు రాసుకోవాలి. ఇది ఈ స్వాట్ అనాలిసిస్ అనేది ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ లో మీకు వర్కౌట్ అవుతుంది అంటే నేను ఒప్పుకోను. మీకు జస్ట్ హింట్స్ ఇస్తున్నా. ఇప్పుడు దీంతో మీరు ఈ రోజు కూర్చోవాలి, ఈ రోజు రాత్రి వరకు అట్లీస్ట్ ఆ స్వాట్ అనాలిసిస్ మీద మీరు వర్క్ చేస్తే చాలా బయటపడి మీ లోపల ఆ దాగి ఉన్న అబ్స్ట్రక్షన్స్, మిమ్మల్ని లోపల నుంచి ఆపుతున్న అవి అన్ని కూడా తొలగిపోయే అవకాశం ఉంది. సో ఫస్ట్ మన బలాలు ఏందో మనం కనుక్కుందాం, రైట్. నా బలం నాకు ఏమనిపిస్తుంది అంటే నా మాట తీరు అనిపిస్తుంది, రైట్. నా స్పీచ్, నేను నా మాటలతోని ఎదుటి వ్యక్తి ఎంత నెగిటివ్ ఉన్నా మార్చగలుగుతా నాకు అనిపిస్తుంది, అది ఒక బలం అనిపిస్తుంది. నాలెడ్జ్ నా బలం అనిపిస్తుంది, నాకు ఫుల్ నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ ఉంటుంది, ప్రొడక్ట్ నాలెడ్జ్, ఎందుకంటే నేను జెనెటిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ ని, సైన్స్ గురించి, అది నాకు నాలెడ్జ్. కొంతమందికి అగ్రి సబ్జెక్ట్ ఉంటుంది, అగ్రి ప్రొడక్ట్స్ మీద మస్తు, నాకు అస్సలు రాదు. సో మీకు అది ఒక గ్రిప్, సో ఫార్మర్స్ ని మీరు దంచి పడేయగలుగుతారు, రైట్. సో అదొక నాలెడ్జ్, అది రాసుకోవచ్చు. స్టేజ్ మీద మీరు బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతారు, సమయ పాలన, డిసిప్లిన్ గా పనిచేయగలుగుతారు, ఎవ్రీ మీటింగ్ కి టైం ఉంటారు, సూపర్ ఎక్సలెంట్ క్యారెక్టర్, అది నెంబర్ 1 క్యారెక్టర్ లీడర్షిప్ అది. సో అది ఉందా? ఇవన్నీ కూడా మీ బలాలు ఏందో రాయండి. ఓకే. నెక్స్ట్ వీక్నెసెస్. మీ వీక్నెసెస్ ఏంటి, బలహీనతలు ఏందో రాయండి, రైట్. ఇవి ఇంపార్టెంట్, బలాల కన్నా ఎందుకంటే అందరు కూడా వాళ్ళ బలాలు ఏందో ఈజీగా తెలుస్తాయి, బట్ బలహీనతలు దాచిపెట్టడానికి ప్రయత్నించుకుంటుంటారు, తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటారు. నో, ఇప్పుడు రాద్దాం, రైట్. సార్ మొహమాటం ఉంది సార్, కొత్త వాళ్ళకి చెప్పలేకపోతున్నా సార్, స్టేజ్ ఫియర్ ఉంది. అబ్బో మీరు ఏమన్నా చెప్పండి సార్, స్టేజ్ మీద పోమంటే చచ్చిపోతా కానీ స్టేజ్ మీద పోను అనేది చాలా మందికి ఉంటుంది, రైట్. అది వీక్నెస్, బలహీనత. రాయండి. రాశారా? టైం పడుతుంది, డోంట్ వరీ. బలహీనతలు బయట పెట్టడానికి మస్తు టైం పడుతుంది. దీనికి మీకు రోజంతా టైం ఇస్తున్నా, రైట్. వీలైతే మీరు నాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టచ్చు, మీ అప్లైన్కి పెట్టినా సరిపోతుంది. ఓకే, నా డౌన్లైన్స్ అయితే నాకు పెట్టండి, మిగతా వాళ్ళందరూ మీ అప్లైన్స్ కి పెట్టండి. సార్ నా బలాలు ఇవి, నా బలహీనతలు ఇవి అని బుక్ లో రాసింది ఫోటో కొట్టి పెట్టేసి, స్టేజ్ మీద చెప్పలేకపోతున్నాను, వస్తుంది, డోంట్ వరీ. సో నెక్స్ట్ ఆపర్చునిటీస్. ఓ అంటే ఆపర్చునిటీస్, అవకాశాలు. ఎలాంటి అవకాశాలు మనకు ఉన్నాయి ఈ బిజినెస్ లో గ్రో కావడానికి? మీకు ఎక్కడి నుంచి ఎక్కువ బిజినెస్ వస్తుంది? ఇప్పుడు ఆల్రెడీ మీకు ఎక్కడి నుంచి ఎక్కువ బిజినెస్ వస్తుంది? ఆ లీడర్ ఎవరు, అతనికి ఇంకేం చేయాలి మనం, రైట్. ఏం హెల్ప్ చేస్తే ఇంకా 10,000 PV, 25,000 PV అయితే అవకాశాలు ఏం నడుస్తున్నాయి అవి గమనించండి. అండ్ ఇంకా మీకు ఎక్కడ టీం పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటే, ఏ ఊరికి వెళ్తే నేను ఎవరిని కలిస్తే నాకు 4th లెగ్, 5th లెగ్, 6th లెగ్ క్రియేట్ అవుతుంది, ఇది అవకాశాలు ఏంటియో
మీరు రాసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి, అవకాశాలు. బూట్ క్యాంప్ ఉంది నాకు విజయవాడలో. సో మరి విజయవాడ అనే ఈ బూట్ క్యాంప్ ఒక అవకాశము. దీన్ని నేను ఏ విధంగా వాడుకోవాలి, రైట్? 1 డే వర్క్ షాప్ ఉంది విజయవాడలో రేపు. మరి ఎవరెవరిని పిలిస్తే నాకు ఇది వర్కౌట్ అవుతుంది. ఇవి అవకాశాలు రాసుకోండి. ఎప్పటికప్పుడు రాసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ అవకాశాలు. ఓకే, అవకాశాలు. సో తర్వాత థ్రెట్స్. థ్రెట్స్ అంటే ఇబ్బందులు. మనల్ని ఇబ్బంది పరుస్తున్న విషయాలు ఏంటి, మిమ్మల్ని ఆపుతున్న ఆ విషయాలు ఏంటి, అవన్నీ కూడా రాసుకోండి. ఓకే, థ్రెట్స్. ఫ్రెండ్స్ సెషన్ కొద్దిగా లెంతీ అవుతుంది, డోంట్ వరీ. మీ లోపల ఆ స్కిల్స్ ని డెవలప్ చేయడానికి నా వంతు కృషి చేస్తున్నా. సో సెషన్ అట్లాంటివి. సో మీరు రిజెక్షన్స్, కొత్త వాళ్ళకి పెద్ద ఇబ్బంది థ్రెట్ ఏంటంటే రిజెక్షన్స్. ఎదుటి వ్యక్తులు నేను చెప్పినా కదా, వాళ్ళ కత్తులతోని రెడీ ఉంటారు, వాళ్ళ డౌట్స్ తోని మనల్ని పొడిచి అట్లాంటిది వాళ్ళకు ఇబ్బంది పడుతుండొచ్చు. కొంతమందికి ఇంట్లో పరిస్థితులు, సార్ మా ఇంట్లో పరిస్థితులు ఇట్లున్నాయి సార్, డబ్బుల పరంగా చాలా కష్టాలు ఉన్నాయి, అందుకే నేను చేయలేకపోతున్నా, మా భర్త ఒప్పుకోవట్లేదు, నేను బయటకు, నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, భర్త బయటకు వెళ్ళనియడు సార్, టైం కేటాయించలేకపోతున్నా సార్, నా జాబ్ లో బాగా బిజీ ఉంటా. ఇట్లాంటివి రాసుకోండి. రాసుకుంటే దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవుదాం అనేది మన అప్లైన్ హెల్ప్ చేస్తాడు, డోంట్ వరీ, రైట్? రాసుకోండి. మీ అప్లైన్ దగ్గర కూర్చోండి, మీ మెంటర్, రైట్? మెంటార్ దగ్గర కూర్చోవాలి. మన అప్లైన్ అంటే మిమ్మల్ని జాయిన్ చేసిన దగ్గర కాదు, మెంటార్ ఉంటాడు మనకి బిజినెస్ లో ప్రతినిత్యం హెల్ప్ చేసిన మెంటార్. చాలా గ్రేట్ వర్డ్ మెంటార్. ఎవరికంటే వాళ్ళకి అప్పచెప్పకండి ఆ వర్డ్ ని దయచేసి, రైట్? మీ జీవితాన్ని మార్చగలిగే నాలెడ్జ్, స్కిల్స్, ఆ సక్సెస్ ఆల్రెడీ ఉన్న వ్యక్తిని చూస్ చేసుకోండి, రైట్? అతన్ని మెంటార్ గా మాట్లాడండి. సో అట్లాంటి ఇవన్నీ కూడా రాసుకొని ఆయన ముందు కూర్చొని వీటిని ఎట్లా బయటపడాలనేది మీరు చేయాలి. బయట పడొచ్చు ఫ్రెండ్స్, అన్నిటికీ సొల్యూషన్ ఉంది, టైం కేటాయించలేకపోవడం నో రాంగ్, 100% టైం కేటాయించవచ్చు. 9 దాకా జాబ్ ఉందా, 9 నుంచి 11 గంటలకు పని చేసిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ఇంట్లో పరిస్థితులు బాగాలేవా, అది ఇబ్బంది కాకూడదు, రీజన్ కావాలి నేను సక్సెస్ చేయడానికి, రైట్? నీ ఇంట్లో పరిస్థితుల కోసమే నువ్వు బిజినెస్ సక్సెస్ కావాలా, నీ యాటిట్యూడ్ ని మార్చుకొని ఆలోచనని మార్చుకో, ఆటోమేటిక్ గా పరిస్థితులు మారుతాయి. వర్క్ చేస్తావు, డబ్బులు వస్తాయి, ఇంట్లో పరిస్థితులు మారిపోతాయి. రిజెక్షన్స్ అనేది కామన్ బిజినెస్ లో ప్రాసెస్. అది రిజెక్షన్స్ ని ఎదుర్కోవడం అనేది ప్రాసెస్. నువ్వు ఏ వ్యాపారం పెట్టినా, ఏ జాబ్ చేసినా రిజెక్షన్స్ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు, విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. భర్త ఒప్పుకుంటాడు, ఎందుకు ఒప్పుకోడు? తనకు తెలియక ఒప్పుకోవట్లేదు, తనకు నాలెడ్జ్ లేక ఒప్పుకోవట్లేదు. మెల్లిగా మీటింగ్ కి తీసుకురండి, మీటింగ్ లో కూర్చొని ఇదేందో చెప్పండి, ఒప్పుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ మీరు బయట తిరిగితే మీరు ఏం చేస్తున్నారు, ఎటుపోతున్నారు అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళని మీటింగ్ కి తీసుకురండి, మీ అప్లయన్స్ ని పరిచయం చేయించండి. ఎవరితో మీరు రెగ్యులర్ గా మీటింగ్స్ కూర్చుంటున్నారు వాళ్ళకి అర్థం కావాలి, సక్సెస్ ఏందో అర్థం కావాలి, ప్రొడక్ట్స్ ఏందో అర్థం కావాలి, ఒప్పుకుంటారు. మీ భర్త అండి, మీరే ఒప్పించుకోవాలా. ఏం చేస్తే ఒప్పుకుంటాడో మీకే తెలుసు, నా భర్త కాదు, మీ భర్త, రైట్? మీరే ఒప్పుకోవాలి. మీ అప్లైన్ భర్త కాదైనా మీరే ఒప్పించాలి, రైట్? బెదిరిస్తారా, బుజ్జగిస్తారా, తొడభాషం పెడతారా, మీ ఇష్టం. ఒప్పించుకోవాలా మీరే. ఒప్పుకుంటారు ఫ్రెండ్స్. మెల్లిగా 10,000 వచ్చినప్పుడైనా ఒప్పుకుంటారు, కొంతమందికి 30,000 వచ్చినప్పుడైనా ఒప్పుకుంటారు, 50,000 వచ్చినప్పుడు ఒప్పుకుంటారు. కొంతమంది అప్పట్లో నీ బిజినెస్ అనేవాళ్ళు ఇప్పుడు డబ్బులు వచ్చినాక మన బిజినెస్ అంటున్నారు, రైట్? సో భర్తలు కూడా వస్తున్నారు ఫ్రెండ్స్, చాలా మంది నేను చూసిన ఇది. సో 100% మీ ఇబ్బందులు ఏదో రాసుకొని వాటిని ఎలా అధిగమించాలో మీ అప్లైన్ హెల్ప్ తీసుకొని మీరు 100% అధిగమించాలా. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని స్క్రీన్ షాట్ కొట్టుకుంటారా, రాసుకుంటారా, మీ ఇష్టం. వీళ్ళైతే స్క్రీన్ షాట్ చేసుకోండి, ప్రతి నిత్యం దాన్ని చూసుకోండి. ఈ స్వాట్ అనాలిసిస్ ని ఒక స్ట్రాటజీగా, ఒక కంక్లూజన్ గా మీరు చేయాలి. మీ బలాలను బలపరుస్తూ, మీ బలహీనతలను అధిగమిస్తూ, రైట్? మీ బలాలు, మీ స్ట్రెంగ్స్ ని స్ట్రాంగ్ చేసుకుంటూ, మీ బలాలను బలపరుస్తూ, మీ బలహీనతలను అధిగమిస్తూ, మీ ఇబ్బందులను తొలగించుకుంటూ, అవకాశాలను సృష్టించుకుంటూ, రెట్టింపు చేసుకుంటూ ఉంటే విజయం సత్యం, 100% సక్సెస్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీ స్ట్రెంగ్స్ ని స్ట్రాంగ్ చేసుకోండి, మీ వీక్నెసెస్ ని ఓవర్కమ్ కండి, మీ థ్రెట్స్ ని తొలగించుకోండి, రిమూవ్ చేయండి మీ థ్రెట్స్, మీ ఇబ్బందుల్ని.
అండ్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేయండి, డబుల్ చేయండి. 100% విజయం మీ వెంట పరిగెత్తుకుంటూ వస్తుంది. ఓకే, సో ఇది అర్థమైంది అనుకుంటున్నా. రాసుకున్నారో లేకపోతే ఫోటో కొట్టుకున్నారని అనుకుంటున్నా. సో అసలైన టాపిక్ వచ్చాము ఇప్పుడు, స్కిల్స్. రైట్, ఇది చిన్నది వాస్తవానికి. ఇప్పటి వరకు నేను చెప్పింది యుద్ధ భూమిని ప్రిపేర్ చేయడం. రైట్, మీ మైండ్ ని యుద్ధ భూమిని ప్రిపేర్ చేయడం, స్కిల్స్ నేర్చుకోవడానికి దాన్ని ప్రిపేర్ చేసిన. రైట్, సో మీరు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏంటి ఈ బిజినెస్ లో అంటే డ్రెస్సింగ్ స్కిల్స్, టాకింగ్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ స్కిల్స్. సో వీటి గురించి మనం ఒకసారి చూద్దాం. డ్రెస్సింగ్ స్కిల్స్, ఇది ఇంతకుముందు నేను ట్రైనింగ్స్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. రైట్, ప్రతి దానికి, ప్రతి ప్రొఫెషన్ కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ప్రొఫెషన్ కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. రైట్, చూడండి, బెగ్గర్, ఒక అడుక్కునేటోనికి కూడా డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ విధంగా ఉంటేనే వానికి డబ్బులు పడతాయి. ఆ విధంగా లేకపోతే డబ్బులు పడాయి. అవునా కదా? ఒకసారి ఆలోచించండి, బెగ్గర్ గిట్ట మన లెక్క వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షూస్, టై కట్టేసుకొని ముందరికి వెళ్తే రూపాయి కూడా రాదు వానికి. రైట్, రాని కూడా రాదు. సో దయచేసి ఎవడైనా బెగ్గర్ ఉంటే వానికి ఇంట్లో మంచి మంచి బట్టలు ఉంటే దాన్ని చింపేసుకోవాలా, వీలైతే కొద్దిగా మసి పూసుకోవాలా, జుట్టు సరిగ్గా ఉంటే చెరుపేసుకోవాలా. అప్పుడే వాడి ప్రొఫెషనల్ కరెక్ట్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నాడు. అవును కదా? రెండో వ్యక్తిని చూడండి, పోలీస్ మ్యాన్. పోలీస్ మ్యాన్ అతను యూనిఫామ్ లేకుండా మార్కెట్ లో అడుగు పెడితే ఎవరు గుర్తుపడతారు? ఒక్కసారి ఆలోచించారు. ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? ఎవరు భయపడతారు? ఎవరు కూడా భయపడతారు. సో ఖచ్చితంగా డ్రెస్ కోడ్ ని మెయింటైన్ చేయాలి. రైట్, పోలీస్ మ్యాన్ ఆ డ్రెస్ కోడ్ ని మెయింటైన్ చేస్తాడు. ఒక స్వామిని చూడండి, ఎంత గమ్మత్తుగా ఉన్నాడు. గడ్డము, ఏమంటారు మన నామాలు, కాషాయ వస్త్రాలు, చేతిలో కమండలము, మెడలో రుద్రాక్షమాల, ఇవి ఉంటేనే స్వామి. ఇతని దగ్గరికి వెళ్తే మనము ఏదైనా చెప్పించుకోవడానికి, ఏదైనా అడగడానికి ఇట్లుంటేనే మనం మాట్లాడతాం. ఇట్లా కాకుండా మన లెక్క డ్రెస్ కోడ్ వేసి ఆయన దగ్గరికి జాతకం చెప్పించుకోవడానికి వెళ్తే మనం ఆయన మాట్లాడతామా? అస్సలు కూడా వినం. సో డ్రెస్ కోడ్, ప్రతి ఒక్కరికి డ్రెస్ కోడ్ ఉంది. మరి నీకు కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంది, దాన్ని పాటిస్తున్నావా? మరి నీ మాట వినాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఈ విధంగా బిజినెస్ మ్యాన్ లెక్క ఉంటే ఉంటారు. రైట్, బిజినెస్ మ్యాన్ ఆర్ బిజినెస్ విమెన్ మంచి చీర కట్టుకోవడం, లేడీస్ రైట్, మంచి రిచ్ గ్రాండ్ శారీ కట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ డ్రెస్ మంచి కాస్ట్లీ గల డ్రెస్సెస్ కొనుక్కోండి. మంచి ఆడవాళ్ళైనా మంచి కాస్ట్లీ డ్రెస్సెస్ కొనుక్కోవాలి. మీరు ఫీల్డ్లో వెళ్ళినప్పుడు మామూలు డ్రెస్సెస్ తోని వెళ్తే వాళ్ళు వినరు ఫ్రెండ్స్, మిమ్మల్ని గమనిస్తారు, మీ డ్రెస్ ని చూస్తారు. ఈమె 200 రూపాయల డ్రెస్ వేసుకొచ్చి నాకు చెప్తుంది ఏంది అనుకుంటారు లోపల. ఫ్రెండ్స్, నాకు తప్పుగా అనుకోకండి, లేడీస్ గురించి చెప్తున్నాను కానీ అనుకుంటారు. సో మంచి క్వాలిటీ వేసుకుంటే వాళ్ళ మైండ్ చేంజ్ అయిపోతుంది. సో డ్రెస్ కోడ్ చాలా చాలా ఇంపార్టెంట్. డ్రెస్సింగ్ స్కిల్స్ ని మార్చుకోండి, లేకపోతే మనం గెట్ ఆన్ కాలేము. మీరే ఊహించండి, ఒకవేళ మీకు ఒక వ్యక్తి బిజినెస్ గురించి చెప్పడానికి వచ్చి అతను చిరిగిపోయిన జీన్స్ వేసుకొని ఆ టీ షర్ట్ వేసుకున్నాడు, మడతలు పడ్డ టీ షర్ట్, ఆ జుట్టు మొత్తం కూడా విచిత్రమైన హెయిర్ స్టైల్ ఉంది. రైట్, ఎవరో అబ్బాయి వచ్చి ఇట్లా మీకు చెప్తే మీరు అతనితో బిజినెస్ చేస్తారా? చేస్తామా? చెయ్యం. అవునా కదా? సో మరి మీరెందుకు అట్లా ఉంటున్నారు? మీరెందుకు మారట్లేదు? డ్రెస్సింగ్ అనేది ఒక స్కిల్ ఫ్రెండ్స్. పెట్టుబడి పెట్టండి. రైట్, పెట్టుబడి పెట్టండి మీ డ్రెస్ లో. షర్ట్స్ కుట్టించుకోండి, ఒక 4 నుంచి 5 వైట్ షర్ట్స్, అట్లీస్ట్ ఒక 3 బ్లాక్ ప్యాంట్స్, అట్లీస్ట్ 2 బ్లాక్ షూస్. రైట్, టై 100% అవసరం. టై నా దగ్గర 2 టైస్ ఉంటాయి. సో 2 టైస్, ఒక టై కూడా కొనుక్కుంటలేదు. రైట్, 2 ఎక్కడ. సో రెండు టైస్ ఉంటాయి నా దగ్గర. విజయరాజ్ సార్ దగ్గర ఉన్నాయి 2 టైస్. సో అట్లా మీరు వీటి మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇది మీ మీద మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్, మీ సక్సెస్ కోసం మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్. ఈ రోజు పెట్టండి. ఎన్ని లక్షలు అవుతుందా? 1000 రూపాయలు అవుతుందా? మా అంటే ఒక 3000 4000 రూపాయల్లో మీకు అన్ని కూడా అరేంజ్ చేసుకోవచ్చు. మాక్సిమం 5000 ఒక వ్యాపారంకి లక్షల్లో నెలకు సంపాదించడానికి ఇన్వెస్ట్మెంట్. లేకపోతే అప్పు చేయండి ఈ రోజు, బట్ ఇవల్ల చేయండి. నేను మొన్న వరంగల్లో మీటింగ్ పెడితే ఆ రోజు ముందు రోజు అప్లైన్ డ్రెస్ కోడ్తో రావాలి అంటే అదే రోజు పోయి కొనుక్కొని కుట్టించుకొని వచ్చిందట మిస్టర్ శ్రీనివాస్ సార్. గ్రేట్, ఒకసారి అందరు కూడా ఆయన చప్పట్లు కొట్టాల్సిందే. దట్ ఈస్ కమిట్మెంట్. రైట్,
అప్లై అని చెప్పిండు, మీటింగ్కి అది ఉండాలి, కుట్టించేసుకున్నాడు అంతే. ఏ నడదా ఈ ఒక్క మీటింగ్, నో, ఫెయిల్. పోస్ట్ పోన్ చేయకండి, వాయిదా వేయకండి మళ్ళీ. ఓకే, సో డ్రెస్సింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. టాకింగ్ స్కిల్స్, ఈ బిజినెస్ లో మిమ్మల్ని ముందటికి తీసుకెళ్లేది ఫీల్డ్ లో మీరు మాట్లాడే మాటలే. సో టాకింగ్ స్కిల్స్ అంటే ఏదో పెద్ద కాదు, కొద్దిగా మీరు మాట్లాడే వాటిని ట్యూన్ చేసుకోండి. సో నేను చిన్నప్పటి నుంచి గమనించిన చాలా విషయాలు, మా ఫాదర్ మా ఫాదర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇట్లా కూర్చుంటుంటే వాళ్ళు మాట్లాడుతుంటే నేను వాళ్ళతో ఏమన్నా కన్వర్జేషన్ లో ఇన్వాల్వ్ కాలేకపోతుంది. రీజన్ ఏంటంటే వాళ్ళు మాట్లాడే సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ నాకు లేదు, రైట్? సో మీకు ఏం మాట్లాడాలో అనే నాలెడ్జ్ లేకపోతే ఎట్లా మాట్లాడాలో తెలియదు. అందుకే నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను, నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రొడక్ట్ సంబంధించిన నాలెడ్జ్ మీ దగ్గర గ్రిప్ ఉంటే ప్రోడక్ట్ గురించి ఆటోమేటిక్ మంచి మంచి మాటలు వస్తాయి. బిజినెస్ గురించి బిజినెస్ ప్లాన్ మీద మీకు గ్రిప్ ఉంటే ఆటోమేటిక్ గా మంచి మంచి మాటలు ఎట్లా ప్లాన్ చెప్పాలని కూడా మీకు తెలుసుకోండి, అవునా కదా? సో నాలెడ్జ్ స్కిల్స్ గా కన్వర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నాలెడ్జ్ లేకుంటే స్కిల్స్ తయారు కావు. మీరు హోమ్ మీటింగ్ పెట్టిలు, బట్ అసలు నోని అంటే ఏంటిదో మీకు తెలియదు, కష్టమవుతుంది. సో ఫస్ట్ నేర్చుకున్నాక మీ స్కిల్స్ గా కన్వర్ట్ చేసుకోండి. ఓకే, సో అన్ని నేర్చుకున్నారని అనుకున్నాక మీరు ఏం చేయాలంటే స్పీక్ విత్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. మీకే డౌట్ ఉన్నట్టు మీరు మాట్లాడాలి అనుకోండి, వాళ్ళు రారు బిజినెస్ లో. మీకు ఎదుటి వ్యక్తితో కలిసే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. 1 టైం 2 టైమ్సే, మళ్ళీ వాళ్ళు కలవరు మీ జీవితం. అట్లాంటి టైంలో నీ మాటలు చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా అతన్ని నువ్వు నీ తరపున తెచ్చుకోవాలి, నీ సైడ్ తెచ్చుకోవాలి అంటే నీ కాన్ఫిడెన్స్, నీ బాడీ లాంగ్వేజ్, నీ సౌండ్, మాటల నుంచి వచ్చే సౌండ్, నీ అండ్ యూజింగ్ ప్రాపర్ వర్డ్స్, కరెక్ట్ వర్డ్స్ యూజ్ చేయడం, రైట్? కరెక్ట్ వర్డ్స్ యూజ్ చేస్తే 100% ఎట్లాంటి వ్యక్తులైనా పడిపోతారు, రైట్? సో చాలా మంది కొత్తగా వాళ్ళకి బిజినెస్ గురించి చెప్పేటప్పుడు ఏమంటారంటే ఒక చిన్న బిజినెస్ చేస్తున్నా అంటారు. రాంగ్ వర్డ్. చిన్న అనేది రాంగ్ వర్డ్. ఇది చిన్న బిజినెస్ కాదు, 3,000 కోట్ల బిజినెస్. నెలకు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు సంపాదిస్తున్న బిజినెస్, జనాలు సంపాదిస్తున్న బిజినెస్. సో చిన్న బిజినెస్ కాదు. ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా వింటావా? రాంగ్ సెలెక్షన్ ఆఫ్ వర్డ్స్ అవి కానే కాదు. ఒక మంచి బిజినెస్ అనండి, ఒక మంచి బిజినెస్ నేను స్టార్ట్ చేసిన పార్ట్ టైం గా కష్టపడితే నెలకి 30 నుంచి 50 వేలు సంపాదించవచ్చు, రైట్? ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు. సో ఒకసారి వినడానికి నువ్వు రెడీ ఉన్నావా? తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? వినడంలో తప్పేమైనా ఉందా అనే ఇట్లాంటి వర్డ్స్ మీరు ఉపయోగిస్తే మీరు జనాలు మీ దగ్గరికి వచ్చి వినడానికి చాలా మంది రెడీ అవుతారు ఫ్రెండ్స్. సో మీకోసం, కొత్త వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ఒక మంచి బిజినెస్ ఈ విధంగా మీరు దాన్ని ఫ్రేమ్ చేయండి. మీ లాంగ్వేజ్ లో, మీ దాని ఏమంటారు భాషలో, మీ యొక్క స్లాంగ్, మీ యొక్క మాట తీరు ఉంటాయి కదా, స్లాంగ్ లో మీరు దాన్ని చేసుకోండి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఒక మంచి బిజినెస్ ఉంది. సెకండ్ పాయింట్ పార్ట్ టైం గా చేస్తే, సెకండ్ పాయింట్ ఏంటిది? పార్ట్ టైం గా చేస్తే. మూడో పాయింట్ ప్రతి నెల 30 నుంచి 50 వేలు అనేది రాసుకోండి. 30 నుంచి 50 వేలు అనేది మీరు మార్చుకోవచ్చు పర్సన్ తోని. ఆల్రెడీ 1,00,000 సంపాదించే వ్యక్తికి 30 నుంచి 50 వేలు చెప్పద్దు. 1,00,000 సంపాదించే ఇంకొక 1,00,000 పెట్టాలి, రైట్? అదే ఒక 5,000 రూపాయలు, 10,000 రూపాయలు సంపాదించే వ్యక్తికి మీరు 1,00,000 అని చెప్తే వాడి మైండ్ సెట్ కాదు, అవును కదా? సో వాళ్ళకి ఏం చెప్పాలి అంటే ఆ ఫిగర్ ని మార్చుకోవడానికి చెప్పాలి. ఒక మంచి బిజినెస్ ఉంది, పార్ట్ టైం గా చేసుకోవచ్చు, కష్టపడితే నెలకి ఒక 30 నుంచి 50 వేలు సంపాదించవచ్చు. తెలుసుకోవడంలో ఏమైనా తప్పు ఉందా? వినడంలో ఏమైనా తప్పు ఉందా? 4 పాయింట్ అది రాసుకోండి. వినడంలో ఏమైనా తప్పు ఉందా? తెలుసుకోవడంలో ఏదైనా తప్పు ఉందా? ఈ 4 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. 5వది ఏం చేయాలంటే అపాయింట్మెంట్ సెట్ చేసుకోవాలి. మరి ఎప్పుడు కలుద్దాం? ఈ రోజా, రేపా? రాసుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ స్కిల్ ఇది. మీరు జనాల్ని ఈ బిజినెస్ లోకి తీసుకొచ్చే స్కిల్. అందుకే నేను టైం కేటాయిస్తున్నా. ఒక మంచి బిజినెస్ ఉంది, పార్ట్ టైం గా చేసుకోవచ్చు, కష్టపడితే నెలకి 30 నుంచి 50 వేలు వస్తాయి. వినడానికి ఏమైనా తప్పు ఉందా? మరి ఎప్పుడు కలుద్దాము? ఈ రోజా, రేపా? అంటే రేపు కలుద్దాం. రేపు ఎప్పుడు సార్? పొద్దున్న, సాయంత్రం. చాయిస్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనిషికి చాయిస్ ఇస్తే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. చాయిస్ ఇవ్వకపోతే వాడు టైం ఇవ్వడు మనకి. సో చాయిస్ ఇవ్వండి. ఈ రోజా, రేపా? రేపు ఎప్పుడు సార్? పొద్దున ఫ్రీ ఉంటారా? సాయంత్రం ఫ్రీ ఉంటారా? సాయంత్రం ఫ్రీ ఉంటారు. సాయంత్రం ఎప్పుడు సార్? 5 గంటలకా, 6 గంటలకా?
6 గంటలకి. సరే 6 గంటలకు సార్ మీరు మాట మీద నిల్చుంటారని నేను నమ్ముతున్నా. సో 6 గంటలకి ముందు నేను ఫోన్ చేస్తా, ఒకసారి మనం ఇక్కడ కలుద్దామని. వీలైతే ఒక ప్లేస్ ని కూడా మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే, ఇది ఎక్సలెంట్ స్కిల్ నేను నేర్చుకున్న ఫ్రెండ్స్. ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి, మీకు కూడా వస్తాయి. ఓకే, మళ్ళొకసారి చెప్తున్నా, ఒక మంచి బిజినెస్ ఉంది, పార్ట్ టైం గా చేసుకుంటే ఇది మీ లాంగ్వేజ్ లో ఆ ఫ్లో లో రావాలి, ఏదో చదువుతున్నట్టు కాదు. స్టార్టింగ్ లో వస్తుంది అట్లనే, తర్వాత ప్రాక్టీస్ అవుతుంది. ఒక మంచి బిజినెస్ ఉంది, పార్ట్ టైం గా చేసుకోవచ్చు. కష్టపడితే నెలకి ఒక 30 నుంచి 50,000 వస్తాయి. రైట్, తెలుసుకోవడంలో అయితే తప్పేం లేదు కదా అన్న. సో మరి ఎప్పుడు కలుద్దాము? మరి ఈ రోజా రేపా? మరి రేపు ఎప్పుడు ఫ్రీ ఉంటారన్న? పొద్దున్న రాత్రి సాయంత్రం ఎన్ని గంటలకు? 6 గంటలకు. ఓకే, ఫిక్స్. రైట్, సో నేను మీ దగ్గరికి వస్తా 5:30 6 గంటలకి. ఓకే అని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇది ఒక కాంటాక్టింగ్ ఇన్వైటింగ్ చేసే పద్ధతి. సో కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి, కరెక్ట్ వర్డ్స్ వాడాలి. రైట్, తర్వాత వాళ్ళకు హోప్ ఇవ్వాలి. 30 నుంచి 50,000 లక్ష సంపాదించడం అంటే ఒక మంచి హోప్ ఇవ్వండి, అవునా కదా? రైట్, అండ్ ఈవెన్ మన డౌన్ లైన్లలో బిజినెస్ లోకి వస్తారు, వచ్చినాక కూడా వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే వాళ్ళకి హోప్ ఇవ్వాలి. ఎస్, నువ్వు డైరెక్టర్ కాగలుగుతావు, నీకు టాలెంట్ ఉంది, ఇది చేస్తే నీకు డైరెక్టర్ అయితే ఒక 10,000 వరకు వస్తే ఎంత బాగుంటుంది, ఒకసారి ఆలోచించు అని హోప్ ఇవ్వగలగాలి. కింద వ్యక్తికి హోప్ ఇవ్వకుండా నీతో పాటు అతను బిజినెస్ ఎలా చేయగలుగుతాడు? సో హోప్ ఇవ్వండి, గివింగ్ హోప్ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ ని అతని లోపల తయారు చేయండి. మీ మాటలతో మీ టీంలో కాన్ఫిడెన్స్ మీరు నింపాలి. నింపకపోతే మీ టీం లేవదు. సో కాన్ఫిడెన్స్ ఇవ్వండి, మీ చెక్స్ చూపించండి, మీటింగ్స్ కి తీసుకురండి, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయండి. సపోర్ట్ ఇవ్వండి. రైట్, గివింగ్ సపోర్ట్ అంటే గివింగ్ సపోర్ట్ ఇస్తా అని మాట్లాడాలి. నేనున్నా నీకు, సో టెన్షన్ ఏం లేదు, నేను నీకు ప్రతిసారి హెల్ప్ చేస్తా. ఖచ్చితంగా స్టార్టింగ్ లో నేను నీకు సపోర్ట్ చేసి నీ టీంని గ్రో చేయడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను. సో ఇది గివింగ్ సపోర్ట్ ఇస్తున్నట్టు మాట్లాడాలి. రైట్, ఇవి చేస్తే మీ బిజినెస్ చాలా ప్రాపర్ గా పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటే ఏ విధంగా మీ బిజినెస్ ని మీరు చూపిస్తున్నారు. రైట్, సో ఇవి మీరు చెప్పాలి. చాలా మంది ఏం చేస్తారంటే సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా అప్లైన్ మీదనే ఆధారపడుతున్నారు. ప్లాన్ చెప్పలేకపోతున్నారు, సింగిల్ గా 1-on-1 లో చెప్పలేకపోతున్నారు. సో ఫెయిల్ అవుతారు ఫ్రెండ్స్. మీ అంతటా మీరు బిజినెస్ ప్లాన్ చెప్పనంత వరకు అసలు మీరు మీ బిజినెస్ స్టార్ట్ చేయలేరు. మీ అప్లైన్ బిజినెస్ ప్లాన్ చెప్తున్నాడు మీకోసం అంటే మీ అప్లైన్ బిజినెస్ నడుస్తుంది, మీది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నీ 1-on-1 ప్రెజెంటేషన్ నువ్వు చేస్తే, నీ హోమ్ మీటింగ్ నువ్వు కండక్ట్ చేస్తే, నీ హెల్త్ మీటింగ్ నువ్వు కండక్ట్ చేస్తే, నీ సిఎన్టీ మీటింగ్ నువ్వు కండక్ట్ చేస్తే నీ బిజినెస్ పెరుగుతుంది. ఎందుకంటే అప్లైన్ దొరకడు. అప్లైన్ నీకు ఓన్లీ వీక్లీ 1 or 2 టైం ఇచ్చిండు అనుకోండి. ఎందుకంటే ఆయనకు నీలాంటి వాళ్ళు 1000 మంది ఉంటారు. అందరికి టైం ఇవ్వడం హ్యూమన్లీ ఇంపాసిబుల్, మనిషికి సాధ్యం అవ్వదు. మంచిగా నాలాంటి రోబోలా అంటే వాళ్ళు ఒక 100 మంది తయారైతే 100 టీంలలో పంపించేటోని. రైట్, అట్లా పాసిబుల్ కాదు. మనిషి ఒక్కడే ఉంటాడు, ఒకటే బాడీ. రైట్, టైం లిమిటెడ్. సో అందరికి పాసిబుల్ కాదు. అర్థం చేసుకోండి అప్లయన్స్ ని, దయచేసి తిట్టుకోకండి. అప్లయన్స్ ని అర్థం చేసుకొని నేర్చుకుంటా. నేను అప్లైన్ రాకపోతే నేను చేసుకుంటా. ఫ్రెండ్స్, నాకు ఏ అప్లైన్ పెద్ద హెల్ప్ చేయలేదు. స్టార్టింగ్ లో ఒక నెల, 2 నెలలు, 3 నెలలు మన జగిత్యాల నుంచి మా అప్లైన్లు వాళ్ళకి ఇప్పటికీ నేను రుణపడి ఉంటాయి. ఎప్పుడు కూడా వాళ్ళ మీద నేను కంప్లైంట్ చేయలేదు, ఇప్పుడు కూడా చేస్తలేను. జస్ట్ చెప్తున్నా. వాళ్ళు వచ్చి మాకు మీటింగ్స్ కండక్ట్ చేసి, ల్యాబ్ నర్సయ్య సార్, తర్వాత జిల్లా రవీందర్ సార్, కిరణ్ తిమ్మన్నపల్లి సార్, జిల్లా శ్రీనివాస్ సార్ మాకు వచ్చి మీటింగ్స్ కండక్ట్ చేసి. బట్ నేను చెప్తున్నా కదా, జస్ట్ నేను నేర్చుకునేంత వరకు. నేను డైరెక్టర్ కాకముందే నేను ప్రోడక్ట్ గురించి నేర్చుకొని ప్లాన్ చెప్పేంత వరకే వాళ్ళు వచ్చిళ్ళు. ఒకసారి నేను స్టార్ట్ చేసిన వాళ్ళు రావడం బంద్ చేసేళ్ళు. రైట్, సో అలాంటి మీరు కావాలి. మీరు లీడర్ అయితే ఈజీ అయిపోతుంది. చాలా మంది అనుకుంటారు, నాకు ఇది గమనించిన మన టీమ్స్ లో, సార్ నాకు నా అప్లైన్ హెల్ప్ చేస్తలేడు. ఎందుకు హెల్ప్ చేస్తలేదు తెలుసా? నీ అంతటి నువ్వు చేసుకోగలుగుతున్నావు కాబట్టి. నీ టీంకి నువ్వు మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నావు చూడు, అందుకే నీకు అప్లైన్ హెల్ప్ చేస్తలేడు. ఆయన వేరే వాళ్ళ చాతగాని వాళ్ళకు పోయి హెల్ప్ చేస్తున్నాడు. నీకు చాతనైన వ్యక్తికి నీకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. నడవగలిగే వ్యక్తికి కళ్ళు బాగుండి, కాళ్ళు బాగుండి, రోడ్డు దాటగలిగే వ్యక్తికి రోడ్డు దాటించాల్సిన అవసరం లేదు. ముసలి వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి రోడ్డు దాటిస్తే బాగుంటుంది.
అదే విధంగా నువ్వు ఒక లీడర్వి, నువ్వు మాట్లాడగలుగుతావు, నువ్వు చేయగలుగుతావు, డ్రెస్ కోడ్ లో ఉన్నావు, నాలెడ్జ్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, ఇంకా అప్లైన్ అవసరం లేదు. గో డూ దట్ హోమ్ మీటింగ్, రైట్? అక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, సింపుల్. నెక్స్ట్ వీక్లీ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాలి. సార్ ఎదుగుతున్న లీడర్ గా నువ్వు వీక్లీ మీటింగ్స్ లో ఉండాలి, కండక్ట్ చేస్తావు, రైట్? సో ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇవి నీ వ్యాపారాన్ని కొత్త వాళ్ళకు చూపించే ప్రక్రియలు. సో అవి చేసుకుంటే 100% మీరు మీ బిజినెస్ పెరుగుతుంది. నెక్స్ట్ లీడర్షిప్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు పెద్ద చెక్స్ కావాలంటే లీడర్ కావాలి. చిన్న చెక్స్ ఎవరికి వస్తాయి అంటే ఫాలోవర్స్ వస్తాయి. పెద్ద చెక్స్ ఎవరికి వస్తాయి? లీడర్స్ వస్తాయి, రైట్? లీడర్స్ ఏం చేస్తారు? ఛాంపియన్స్ డేస్ కండక్ట్ చేస్తారు, బూట్ క్యాంపులు కండక్ట్ చేస్తారు. ఎవరు కండక్ట్ చేస్తారు ఒక్కసారి మీరు చెక్ చేయండి. ₹1,00,000 వచ్చేటోళ్ళు కండక్ట్ చేస్తారా లేదా? ఛాంపియన్స్ డే బూట్ క్యాంప్. మరి మీరు నేర్చుకున్నారనుకోండి మీకు 1,00,000 వస్తాయి, రైట్? 100%. ఛాంపియన్స్ డేస్ కండక్ట్ చేయాలి. మీరు మెల్లిమెల్లిగా 60,000, 70,000, 80,000 వస్తున్న లీడర్ అయితే, అంటే స్టార్ డైరెక్టర్ అవుతున్నారంటేనే మీరు ఆ ఛాంపియన్స్ డేని మీ నెత్తి మీద పెట్టేసుకొని దాన్ని కండక్ట్ చేయాలి. అప్లైన్ ఉన్నా లేకపోయినా, ఉంటే మంచిదే, లేకపోతే మీరు చేయాలి. బూట్ క్యాంప్స్ ఎట్లాగో మన పెద్ద లీడర్స్ చేస్తున్నారు, బట్ ఫ్యూచర్ లో మీరు పెద్ద లీడర్ కాబోతున్నారు. మీరు నెలకు 5 లక్షల పైగా తీసుకుపోయే లీడర్ అయినప్పుడు మీరు బూట్ క్యాంప్ మీరు కండక్ట్ చేయాల్సిన అవసరం రావచ్చు, చెప్పలే. మీ టీం మహారాష్ట్రలో స్టార్ట్ అయింది, మీ టీం ఇంకెక్కడో వేరే రాష్ట్రంలో స్టార్ట్ అయింది, అక్కడికి విజయరాజ్ సార్ వచ్చి బూట్ క్యాంప్ స్టార్ట్ చేయడు, మీరే స్టార్ట్ చేయాల్సి వస్తుంది మీ టీం పెరగాలంటే, రైట్? విజయరాజ్ సార్ ఎక్కడికంటే అక్కడికి వచ్చి మీకు ఢిల్లీకి వచ్చి బూట్ క్యాంప్ స్టార్ట్ చేయడం, మీ టీం అక్కడ ఎక్కువ మంది గ్యాదర్ అయితే మీరే బూట్ క్యాంప్ తయారు చేసుకోవాలి. అప్పుడే మీరు పెద్ద లీడర్ అవుతారు. పెద్ద లీడర్స్ కి పెద్ద చెక్స్ వస్తాయి ఫ్రెండ్స్. అంటే నేను నెక్స్ట్ లెవెల్ గురించి చెప్తున్నా. సార్ మాకు 30,000-40,000 వస్తాయంటే ఇవన్నీ మీకు అవసరం లేదు, జస్ట్ మీటింగ్లలో వచ్చి కూర్చుంటే 30,000-40,000. మీరు పెద్ద చెక్స్ 1,00,000, 2,00,000 పైగా తీసుకోవాలంటే ఈ పనులు చేయాలి. లీడర్ గా తయారు కావాలి అంటే ఆ లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకోవాలి. మరి లీడర్షిప్ స్కిల్స్ లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. మధ్యలో మీ ఈ కెరియర్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ కెరియర్ లో దాన్ని చూసుకుంటూ ఉండండి. ఒక కంప్లీట్ లీడర్ లెక్క మీరు కావాలి అంటే ఈ గుణాలు మీ దగ్గర ఉన్నాయా లేవో మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ ది డిసిప్లిన్ అన్నిటికన్నా లైఫ్ లో చాలా కష్టమైన పని. నాకు నా లైఫ్ లో ఇబ్బంది అయింది డిసిప్లిన్ తోనే చాలా. ఇప్పటికీ అందరికీ, నాకే కాదు ఫ్రెండ్స్, డిసిప్లిన్ రావడం చాలా మంది కష్టమవుతుంది. డిసిప్లిన్ వస్తే 100% సక్సెస్ అవుతారు. అంటే డిసిప్లిన్ అంటే ఏదైనా రోజు క్రమంగా చేస్తే దాన్ని డిసిప్లిన్ అంటారు. క్రమశిక్షణ, క్రమంగా ప్రతిరోజు చేసేదాన్ని డిసిప్లిన్ అంటారు, రైట్? సో అట్లాంటి డిసిప్లిన్ మీకు ఉన్నదా? ప్రతి మీటింగ్ వస్తున్నారా? ప్రతిరోజు పని చేస్తున్నారా? ప్రతిరోజు డ్రెస్ కోడ్ లో ఉంటున్నారా? ప్రతి పని చేయాల్సిన పని చేస్తున్నారా అనే డిసిప్లిన్ మీకు ఉందా చెక్ చేసుకోండి. టైం డిసిప్లిన్, ప్రతి మీటింగ్ కి టైం ఉంటున్నారా? మీ డౌన్ లైన్ కి హోమ్ మీటింగ్ ఇచ్చిన టైం కి ఉంటున్నారా? 1-2 గంటలు లేట్ చేసేస్తున్నారా? ఆలోచించి చూడండి. 1-2 గంటలు డిలే అయితే అప్పుడప్పుడు మిస్ అవుతుంది. బిజీ ఉన్న లీడర్స్ కి బాగా ఇబ్బంది అవుతుంది. 3 ఊర్లలో 3 మీటింగ్ పెట్టాలంటే టైం కొద్దిగా కింద మీద అవుతుంది, ఒప్పుకోవాల్సిందే, మేనేజ్ చేసుకోవాలి. బట్ యాజ్ ఎ లీడర్ గా మీరు చేసే ఒక చిన్న హోమ్ మీటింగ్ కి, ఒక రోజులో ఒక హోమ్ మీటింగ్ కి ఆ మాత్రం టైం ఇస్తున్నారా లేదా? ఏం పని ఉండదు, అది ఒకటే పని, ఆ టైం దానికి మాత్రం టైం ఉంటారు కదా. సో టైం డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డౌన్ లైన్ కి మీరు హెల్ప్ చేయాలి పైకి రావడానికి. చాలా మంది ఏం చేస్తారు, కిందోని తొక్కేస్తుంటారు, కిందోని పైకి రాకుండా చూస్తారు. ఎంత ఘోరం ఆలోచించండి. మీ కాళ్ళని మీరే నరుక్కుంటున్నట్టు, మీ ఇంటికి మీరే అగ్గి పెట్టుకుంటున్నట్టు ఫ్రెండ్స్. మన డౌన్ లైన్స్ అంటే మన ఫ్యూచర్, మన డౌన్ లైన్ అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్. వాళ్ళని పైకి లేపాలా, కిందికి తొక్కొద్దు, రైట్? వాళ్ళని పైకి లేపాలి. వాళ్ళు ఎంత పైకి లేస్తే అంత మంచిది. చాలా మంది కనిపిస్తుంది లీడర్లకి, నేను స్టార్ అయినా నా కింద వాడు డైమండ్ క్రౌన్ అవడానికి ఉన్నాడు అని వానికి హెల్ప్ చేయకుండా, వానికి గైడెన్స్ చేయకుండా, వానికి ఏదో నెగిటివ్లు కూడా చెప్తున్నారు. ఎంత ఘోరం చూడండి. మీ కింద స్టార్ డైరెక్టర్ అయితే వాడు ఎదుగుతున్నాడు, నీ కొడుకు ఎదుగుతుంటే నువ్వు సంతోషపడాలా, బాధపడాలి? సంతోషపడాలి ఫ్రెండ్స్. నేను ఒకటే చెప్తా, నేను ఒకళ్ళ చెక్ చూసిన ఫ్రెండ్స్, ఒకళ్ళ చెక్ చూసిన, పేరు చెప్పను. నేను స్టార్టింగ్ లో స్టార్ డైరెక్టర్ లో ఉన్నా కావచ్చు, విజయవాడలో బూట్ క్యాంప్ కాదు కావచ్చు, ఏదో మొత్తానికి సెమినార్. ఒక లేడీ చెక్ ఎంత అంటే 2 lakhs, చెక్ 2 lakhs.
బట్ ఆమె చెక్ గ్రూప్ లో వచ్చింది, చూసేసరికి ఎల్ఓబి లీడర్షిప్ బోనస్ అనేది 30-40 వేలు ఉన్నది. 2 లక్షల్లో ఎల్ఓబి 30-40 వేలు ఎట్లుంటది అని నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. ఎందుకంటే కింద పెద్ద లీడర్ ఉన్నాడు, ఆమె క్రౌన్ ఉంటే కింద యూసీవి ఉన్నాడు, బట్ ఆమె చెక్ ఎంత ఉన్నది, 2 lakhs ఉన్నది. ఇది ఇంపార్టెంట్. డైరెక్టర్ బోనస్ తీవ్రంగా చేసింది ఆమెకి, డైరెక్టర్ బోనస్ చాలా ఎక్కువ ఉన్నది. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఎల్ఓబి రాకపోతే డైరెక్టర్ బోనస్ వస్తుంది, డైరెక్టర్ బోనస్ రాకపోతే ఎల్ఓబి వస్తుంది. అంత బ్యూటిఫుల్ గా సెట్ అయిన ప్లాన్. మీ డౌన్ లైన్ పైకి ఎదుగుతుంటే ఆపకండి. వాళ్ళ నుంచి వచ్చే డైరెక్టర్ బోనస్ మీకు 2 lakhs ఉంటే మీ లైఫ్ సెట్ అవుతుందా, సరిపోతుందా మీకు? ఆలోచించండి ఫ్రెండ్స్. డైరెక్టర్ బోనస్ జస్ట్ మీ పిన్ లెవెల్ మెయింటైన్ చేయి, స్టార్, డైమండ్, క్రౌన్ మెయింటైన్ చేయి, మీ డెప్తులు దిగి డైరెక్టర్ బోనస్ మీకు 2 లక్షల రూపాయలు వస్తే ఇంకేం కావాలి ఫ్రెండ్స్ అంతకన్నా. సో దయచేసి మీ డౌన్ లైన్స్ ఆపకండి, పెరగనియండి. అప్పుడు ఆటోమేటిక్ గా మీ అన్ని లెగ్స్ లో అదే చేయండి, ఎంత బాగుంటది. మీ డైరెక్టర్ బోనస్ ఒక 7-8 lakhs ఉంటాయి, సూపర్ ఉంటుంది. అలా ఎల్ఓబిలు, మినిమం ఎల్ఓబిస్ డైరెక్టర్ బోనస్ తీవ్రంగా ఉంటాయి కావచ్చు. అట్లాంటి ప్లాన్ మనది. సో ఒక ఎగ్జాంపుల్ ని సెట్ చేయండి. మీరు ఏ విధంగా ఉంటారో మీ డౌన్ లైన్ కూడా అదే విధంగా ఉంటారు. మీరు ఏ విధంగా డ్రెస్ కోడ్ వేసుకుంటారో వాళ్ళు కూడా అట్లనే డ్రెస్ కోడ్ వేసుకుంటారు. మీరు ఏ విధంగా టైంకి వస్తారో మీటింగ్ వాళ్ళు కూడా అట్లనే టైంకి రావడం స్టార్ట్ చేస్తారు. మీరు ఏ విధంగా అయితే ప్లాన్ చెప్తారో సేమ్ ప్లాన్ డిటో చెప్తారు. ఇప్పటికి మీరు చూడండి, గమనించండి, రైట్? సో మీరు ఎట్లా చేస్తే అట్లా చేస్తారు డౌన్ లైన్. మీరు ఏం మాట్లాడితే అది చేయరు, మీరు ఏది చేస్తుంటారో అదే చేస్తుంటారు వాళ్ళు. సో సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని మీరు వాళ్ళు ఎట్లా ఉండాలో మీరు చేసి సాక్రిఫైస్ చేయండి, త్యాగాలు చేయండి ఫ్రెండ్స్. డబ్బు త్యాగం చేయాల్సి వస్తుంది, టైం త్యాగం చేయాల్సి వస్తుంది, మీ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది, ఎన్నో వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది, మీ ఈగోని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చేస్తేనే లీడర్షిప్ స్కిల్. కింద వాళ్ళని పైకి లేపడానికి మీరు ఏం చేయాలో చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు నేను చెప్తున్నా కదా, డౌన్ లైన్ ఎదుగుతుంటాడు, ముందటికి వెళ్తుంటాడు, అందరు అతన్ని గ్రేట్ అని ఉంటారు. ఇక్కడ ఈగోలు చచ్చిపోతున్నాయి. సో చంపేసేయండి, ఆ ఈగోని అవసరం లేదు, వాడిని ఎదగనియండి. ఎవరి టాలెంట్ తో వాళ్ళు ఎదుగుతుంటారు, ఎవరి తలరాతతో వాళ్ళు ఎదుగుతుంటారు. మీరు ఎవరు ఆపినా ఆగరు వాళ్ళు. సో అక్కడ మీరు సరైన లీడర్ ఉంటే మీకు ఇంకా మంచి పేరు వస్తుంది, తప్పితే చెడ్డ పేరు రాదు, రైట్? సో మీ లీడర్ మీ కింద వాడు తెలియకుండా యూసిడి, డిసిడి, డియూసిడి కూడా అయిపోతుంటారు. వెరీ గుడ్, సూపర్ సార్, ఎక్సలెంట్ పని చేస్తున్నారు మీరు, చాలా హ్యాపీ మీరు మా టీంలో ఉన్నందుకు, నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానండి దిల్సే, రైట్? సో అట్లాంటి లైట్ హెడెడ్ పర్సన్ కావాలి. లైట్ హెడెడ్ అంటే ఏం టెన్షన్ తీసుకోకుండా ఎప్పుడు బిందాస్ కూడా అన్నట్టు, టెన్షన్ లేకుండా ఏదైనా నడుస్తా, నెక్స్ట్ ఏంటిదో చూస్తున్నాం. సో అట్లాంటి లైట్ హెడెడ్ పర్సన్ కావాలి. ప్రతిదీ మైండ్ లో పెట్టుకొని కుళ్ళు కుతంత్రాలు చంపేస్తాయి మిమ్మల్ని బిజినెస్ ఫ్రెండ్స్. బయటకు వెళ్ళిపోతారు అట్లాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు అయితే, రైట్? అండ్ లాస్ట్లీ నెవర్ క్విట్ ఆర్ జంప్స్, రైట్? సో లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా విడిచిపెట్టు లీడర్ ఎందుకంటారు కదా. అండ్ జంప్ చేయడు అంటే ఇతరుల కంపెనీ, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ, ఇట్లా జంప్ చేయడు. లీడర్ అంటూ జంప్ చేయడు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఎగ్జాంపుల్ చూద్దాం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్ర సీఎం అయ్యాడు. ఆయన టీడీపీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మళ్ళీ టీడీపీ ఎన్టీఆర్ స్టార్ట్ చేశారు, దాంట్లోనే ఉన్నారు, ఇప్పటికీ దాంట్లోనే ఉన్నారు. ఆయన పార్టీలకి మారినా, బట్ ఆయన టీంలోకి వెళ్ళి ఎన్ని పార్టీలు మారి, ఆ పార్టీలు మారిన వాళ్ళని గుర్తుపడుతున్నారు, సక్సెస్ అవుతున్నట్ట, వాళ్ళు నడిపిస్తున్నారు అంతే, సక్సెస్ కాదు. పట్టుకొని నిల్చోవాలి. పవన్ కళ్యాణ్ చూడండి, జనసేన స్టార్ట్ చేసిండు, జనసేనలోనే ఉన్నాడు, జనసేననే అయింది. మన డిప్యూటీ సీఎం అంటే మామూలు విషయం కాదు. సో పట్టుకొని ఉన్నాడు, ఫెయిల్యూర్స్ చూసిండు, అయినా మార్చలేడు, టీంని మార్చలేడు. పోయి దాన్ని బీజేపీలో కలిపేయడము, దాన్ని టీడీపీలో కలిపేయడము, కాంగ్రెస్లో కలిపేయడం చేయలేదు, నిల్చున్నాడు కాబట్టి లీడర్ అయింది. ఫ్రెండ్స్ లీడర్స్ అన్ని కంపెనీలు మారరు, ఓకే దీంట్లోకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి అది ఏది కాకపోతే 30,000 ఎక్స్ట్రా అవుతాయంటే జంప్ తినాలి. దయచేసి అట్లాంటి పనులు దయచేసి చేయకండి, రైట్? మీరు లీడర్ అనిపించుకోరు, ఫెయిల్యూర్ అయిపోతుంది, పెద్ద లైఫ్ లో పెద్ద ఫెయిల్యూర్ అనే ముద్ర పడుతుంది. ఓకే, సో దయచేసి ఈ లీడర్షిప్ స్కిల్స్ ఇవన్నీ కూడా స్కిల్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు అలవర్చుకోవాలి, ఇంప్రూవైజ్ చేసుకోవాలి. మీ లోపల చేసుకుంటారని ప్రామిస్ చేస్తున్నారా? ఎస్ అని పెట్టండి.
ఎస్ నగేష్, రవికుమార్, వెంకట్. ఓకే, సూపర్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, అందరు గ్రేట్. సో లాస్ట్లీ, ప్లాన్ యువర్ వర్క్ అండ్ వర్క్ యువర్ ప్లాన్. ఇది ఒక స్కిల్. మీ యొక్క వర్క్ ని ప్లాన్ చేయండి, రైట్? ఈ రోజు ఎట్ట వెళ్ళాలి, రేపు ఎట్ట వెళ్ళాలి, ఈ వారం రోజులు నా షెడ్యూల్ ఏంటి, ఎవరెవరికి చెప్పాలి ఈ వారం రోజుల్లో, కొత్త వాళ్ళు ఎవరు, ఏ ఊరికి వెళ్తే వాళ్ళకి చెప్పచ్చు, ఏ ఊరికి వెళ్ళాలి, వాళ్ళకి ఫోన్స్ చేయాలి. సో మీ వర్క్ ని ప్లాన్ చేయండి, మంచిగా ప్లాన్ చేయండి. మీ వారంని మొత్తం సెట్ చేసి పెట్టండి, వీలైతే వారంని మొత్తం చేయండి. ఈ వల్ల నేను ఇక్కడ మీటింగ్ చేయాలి, ఇక్కడ నుంచి అటు వరంగల్ వెళ్ళాలి, వరంగల్ నుంచి మళ్ళీ హైదరాబాద్ లో ఛాంపియన్స్ డే అటెండ్ అయ్యి అక్కడ నుంచి రిటర్న్ లో వచ్చేటప్పుడు కామారెడ్డిలో ఇతనికి 1-on-1 ప్లాన్ చేసి ఇంటికి రావాలి. ప్లాన్ చేయండి మీ వర్క్. వచ్చింది వచ్చినట్టు చేయకండి దయచేసి. డౌన్ లైన్ ఫోన్ చేస్తాడు, సార్ ఇవాళ ప్లాన్ ఉంది, అవునా సరే వస్తున్నాను. అంత లోపల ఇంకొకటి ఫోన్ చేస్తాడు, సరే సరే వస్తున్నా. ఏటు పిలుస్తే అటే పోతుంటారు, ఒకటే లైన్ లో పోతుంటారు. ఒక లైన్ లో 100 మంది డౌన్ లైన్ ఉంటారు, అందరికి మీరంటే ఇష్టం, మీరు మంచిగా చెప్తారని మిమ్మల్ని పిలుస్తుంటారు, మీరు అటే పోతుంటారు. 2 లేకు 3 లేకు 4 లేకు గాలికి వదిలేసి. అట్లాంటి ప్లాన్ చేయకండి. వర్క్, మీ వర్క్ ని ప్లాన్ చేయండి, షీట్ మీద పెట్టండి. ఈ రోజు ఈ టీమ్ కి టైం ఇస్తాను, రేపు ఈ టీమ్ కి మూడో రోజు ఈ టీమ్ కి, మధ్యలో ఇక్కడ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ లో ఈ టీమ్ కి కూడా ఈ వ్యక్తికి 5th లెగ్ లో 6th లెగ్ లో ఉన్నాడు, ఆయన కూడా నేను వర్క్ పెడతా అని వర్క్ చేసినాక